విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన్ని చూచి ఉన్నారని చెప్పాను. దేవుడి మాటలు మనకు దీవించుగాక. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మనం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి పదం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరొకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీ అందరికీ నా శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పోయిన వారు ఒక మెసేజ్ చెప్పాను, గుర్తుందా మీకు? ఏ మెసేజ్ చెప్పాను? ఏంటి? శత్రువుకి గౌరని, శత్రువుకి గౌరని స్వాధీనపరచుకున్నట, అంతే కదా? గ్లోరీ. శత్రువుకి గౌరని స్వాధీనపరచుకున్నట, అంతే కదా? కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శత్రువుని స్వాధీనపరచుకున్నారా? మనకు వాగ్దానం చేయబడిందా శత్రువుని స్వాధీనపరచుకోవడానికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శత్రువుని స్వాధీనపరచుకోవడానికి మనకు వాగ్దానము చేయబడింది. కాబట్టి శత్రువుని మనం స్వాధీనపరచుకోవాలి. ఇప్పుడు మనకి శత్రువుడు మనకు అర్థమైంది, శత్రువుని ఏ రీతి స్వాధీనపరచుకోవాలి కూడా మనకి అర్థమైంది. అర్థమైంది మీకు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను ఒక చిన్న అంశం, అంతకుముందు గారు ఒక మెసేజ్ చెప్పాను మీకు, గుర్తుందా? వాగ్దానంలో నిలిచి ఉండుట. అంతకుముందు వారు చెప్పాను, గుర్తుందా మీకు? వాగ్దానం నిలిచి ఉండి శత్రువుని గమనించము కదా. పోయిన వారం మన శత్రువుని ఎలా స్వాధీనపరచుకోవాలి, శత్రువుని స్వాధీనపరచుకునే కొన్ని విషయాలు ఏమన్నా దాని మీద. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఒక మంచి మెసేజ్ని ఈ రోజున కొన్ని మనం వినబోతున్నాం. సరే విందాం, అది చిన్నగా వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. వెళుతుండగా ఏంటి క్రైస్తవం ఎదురు చూస్తున్నా ఒక గొప్ప నిరీక్షణ. క్రైస్తవ్యానికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను యేసు ప్రభు వారు ఇక్కడే చెప్పారు. ఒక నిరీక్షణ కలిగి మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రావడం ఉద్దేశం ఉంది, మనకి ఒక నిరీక్షణ మనకు ఉంది. ఆ నిరీక్షణ కలిగిన వారముగా ఇక్కడికి వచ్చాం. ఆ నిరీక్షణ లేకపోతే ఇక్కడికి అసలు రావాల్సిన అవసరం లేదు, వచ్చి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఒక నిరీక్షణ మనకున్నది, మనమందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అంతే కదా? మన నిరీక్షణ అది, పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలని నిరీక్షణ ఇక్కడికి వచ్చాం. ఈ పరలోక రాజ్యానికి వెళ్ళే విధానంలో మనమందరము ఇక్కడికి వచ్చాం. అది
దర్శించిన నాటి నుండి, దేవుడు మనల్ని దర్శించిన నాటి నుండి మనలో వ్యక్తిగతంగా ప్రారంభమైనది కదా, అది వ్యక్తిగతంగా ప్రారంభమైంది. కాబట్టి ఇదంతా వ్యక్తిగతం. పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేది వ్యక్తిగతం. ఇదంతా వ్యక్తిగతంగా పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతంగా పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. మనం ఆ నిరీక్షణతోనే ఈ స్థలానికి రావడం జరిగింది. ఈరోజు మనము మరలా ఓనమాలు నేర్చుకోవడానికి ఆడలేదు, కానీ కట్టబడుతా ఉన్నాం. ప్రైజ్లా పౌలు గారు పునాదులు వేశాడు, అపొస్తలులు ప్రవక్తలు పునాదులు వేశారు. ఆ పునాదుల మీద కట్టబడతా ఉన్నాం. సంఘకాలాల్లో నెక్స్ట్ సంఘకాలమైన ఐరేనస్ గారు, ఆ తర్వాత సంఘకాలమైన మార్టిన్ గారు, ఆ తర్వాత సంఘకాలమైన కొలంబా గారు, నెక్స్ట్ సంఘకాలమైన మధ్య లూథర్ గారు, ఆ తర్వాత సంఘకాలమైన జాన్ వెస్లీ గారు, ఆ తర్వాత ఉద్యమమైన పెంతెకోస్తు ఉద్యమము, ఆ తదుపరి ఇప్పుడు పరిపూర్ణమైన వ్యక్తులను బయటకు వచ్చే సమయం. పరిపూర్ణమైన వ్యక్తులు బయటకు వచ్చే సమయం. ఓకేనా? హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము పరలోక రాజ్యానికి ఒక విత్తనముగా పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం. ఇది ఆదాయం. కాబట్టి ఇప్పుడు సంఘమంతా ఎదిగింది, పరిపూర్ణతలోకి వచ్చింది, ఇల్లు కట్టబడింది. ఇల్లు అయిపోయిన తర్వాత ఈ ఇంటిని తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. ఏమా? హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇంటిని తీసుకెళ్ళబోతున్నాడు. అది తీసుకెళ్లే సమయం. ఏమా? హల్లెలూయా. ఇల్లు పూర్తయ్యేది ఈ కాలంలోనే. ఇల్లు పూర్తవుతుంది. అర్థమవుతుందండి? ఈ కాలంలో ఇల్లు పూర్తవుతుంది. ఆ పూర్తయిన దాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు రాబోతున్నాడు. అది రెండవ రాకడ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రెండవ రాకడలో అది ఆ ఇంటిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఏమా? హల్లెలూయా. ప్రభువు యేసు క్రీస్తు వారు ఆయన ఒక వాగ్దానం చేశాడు మనకి. ఇది ఒక వాగ్దానం, మర్చిపోతుంది. శత్రుగా ఉన్న స్వాధీనపరచుకోవడానికి ఏదైతే మనకు వాగ్దానం చేయబడిందో ఇది కూడా మనకు వాగ్దానం చేయబడింది అన్నాడు. వాగ్దానం చేయబడింది. ప్రాఫిట్ దీని మీద మాట్లాడాడు. ఒక గొప్ప ప్రసంగమే మాట్లాడాడు. చాలా చాలా మెసేజ్లో దీని మీద మాట్లాడాడు. ఎన్నో మెసేజ్లు, ఒకటి కాదు, ఎన్నో మెసేజ్లో ఈ పాయింట్ని ఆయన రైట్ చేశాడు. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావన చేశాడు. ఇదే విషయంలో ఆయన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఏంటంటే జరగనై ఉన్న సంగతులు అనే మెసేజ్ చేశాడు ప్రవక్త. జరగనై ఉన్న సంగతులు అనే దాని మీద ఒక ప్రసంగం చేశాడు. జరగబోతున్న సంగతులు ఏంటి అసలు? ఏం జరగబోతుంది? జరగనై ఉన్న సంగతులు అనే దాని మీద ప్రసంగం చేశాడు. అప్పుడు ఆ ప్రసంగంలో ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఏం జరగబోతుందో నెక్స్ట్ అని మాట్లాడుతూ తన కుటుంబం గురించి, దేవుని కుటుంబం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. అంటే ఆయన ఎక్కువగా ప్రస్తావన చేసిన ఈ విధానంలో ఆయన ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. జరగనై ఉన్న సంగతులు అని చెప్తూ అప్పుడు మనకి ఎక్కడైనా ఏం జరగబోతుందో అని టెన్షన్ ఆ కోణంలో చూస్తే నువ్వు అనుకున్నట్టుగా మెసేజ్ లేదు దొరకదు. ఏం కొడతారు అంటే ఇంకేం మరమని చెబుతాడు అనుకుంటే అక్కడ మరమాలే చెప్పాలి. కానీ సామాన్యమైన విషయాలు చెప్పుకుంటే కూడా ఆయన నువ్వు ఒకసారి అది నీకు అర్థం కాదు, రెండోసారి చదివితే నీకు అర్థం కాదు, మళ్ళా చదవాలి దాన్ని. అట్లా ఉంది ఆ ప్రసంగం. ఆయన ఉన్నతమైన మాటలు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు, కానీ సామాన్యంగా ఉంటామని. ఇప్పుడు జ్ఞానము నేర్చుకునే వాడికి అది అందదు, శిఖరాలు తినేవాడికి అది అందదు. ఏమా? అది ఎలా ఉందో తెలిసినా అవన్నీ సామాన్యంగా ఎప్పుడు వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమా? దేవుడితో మనకున్న బంధాన్ని సామాన్యంగా చెబుతా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, లేకపోతే మీకు నేను చెప్తానన్నాడు ఆయన. ప్రభు దాని మీద మాట్లాడండి. తండ్రి ఏంటో నివాసం అంటే అన్నాడు. వాస్తవానికి నివాసం అంటే రాజ్యములు. ఆ తర్జుమా చేసినప్పుడు ఇలా చెప్పారు వారు, నివాసం అంటే రాజ్యములు. నా తండ్రి ఏంటి అనేక రాజ్యములు, నా తండ్రి యొక్క చాలా రాజ్యాలు ఉన్నాయి అన్నాడు ఆయన. తెలుగు తర్జుమా మనకి ఏముందంటే, నా తండ్రి ఏంటి అనేక నివాసములు
కలవు అని చెప్పాడు. ఏమా ఈ మాట అర్థమైందా? నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవని తెలుగులో ఉంది. ఏమా ప్రజలో ఓకే. ఇప్పుడు ఆ నివాసాల గురించి ప్రవక్త మాట్లాడాడు. ఏమిటా నివాసాలు? ఏమిటా నివాసాలు? ఈరోజు క్రైస్తవ నిరీక్షణతో ఇక్కడికి వచ్చాం. ప్రవక్త అన్నాడు, యేసు ప్రభు వారు ముగ్గురు వెంట పెట్టుకుని వెళ్ళాడు అన్నాడు. ఎంతమందిని? ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు ముగ్గురు తీసుకెళ్ళాడా? అందులో నువ్వేమన్నా ఉన్నావా? ఉన్నావు నువ్వేమన్నా? ఒక ముగ్గురు తీసుకెళ్ళాడు ఆయన. ఆయన ఏమన్నా తెలుసా ముగ్గురిని? అందులో పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. ప్రజలా పేతురు అన్నాడు విశ్వాసం అన్నాడు, యాకోబు నిరీక్షణ అన్నాడు, యోహాను ప్రేమ అన్నాడు. క్రైస్తవుడికి క్రైస్తవురాలకి ఇవి మూడు ఉండాలన్నాడు. ఏముండాలి? నెంబర్ 1 విశ్వాసం ఉండాలి, నెంబర్ 2 నిరీక్షణ ఉండాలి, నెంబర్ 3 ప్రేమ ఉండాలి. నువ్వు ఆఖరిలో కలుసుకునేది ప్రేమనే కాబట్టి మూడు ఉండాలి. విశ్వాసంతో ఈ భూలోకం చేస్తావు, నిరీక్షణతో మరొక లోకం కొరకు ఎదురు చూస్తావు, ప్రేమతో దేవుడి దగ్గర ఉంటావు. నువ్వు ఆయన ప్రేమ కాబట్టి ఆయన ప్రేమను కలిసిపోతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాత్రి ఒక మాట చెప్పాను, ఆయన పిల్లలు ఆయన రక్త కణములు ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కడ నివాసం చేస్తున్నారంటే ప్రవక్త అన్నాడు ఆయన రొమ్ములో అన్నాడు. ఆయన రక్త కణాలు ఎక్కడంటే రొమ్ములో ఉన్నాయి అన్నాడు ఆయన. ఆయన చెన్నువులు ఎక్కడంటే రొమ్ములో ఉన్నాయి అన్నాడు ఆయన. ఆ రొమ్ములో నివాసం చేస్తున్న చెన్నువులు భూమి మీదకి వచ్చినాయి అన్నాడు ఆయన. అవి ఏం చెన్నువులు అంటే అవి వాక్యపు చెన్నువులై ఆయన రక్తంలోకి బయటకు వచ్చినవి. హల్లెలూయా. అవి ఇప్పుడు పదార్థాలైనవి, అవి శరీరాలైనవి. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద తిరుగుతావన్నీ అయినా కానీ అవి చిన్న చిన్నవి కాదు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రవక్త నాడు మన ప్రవక్త మెసేజ్లో రాసేసారి గారు ఒకసారి చెప్పారు. ఏం చెప్పాడు తెలిసిన? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్లానెట్ ఇవ్వబడుతుంది అన్నాడు. అంటే ఇలాంటి భూమిని నీకు ఇవ్వబడుతుందంట, ఇంకొకరికి ఇంకొక భూమి. అట్లా నువ్వు పరిపాలన చేయడానికి ఒక భూమి. ప్రైజ్ లా. అట్లయితే ఇప్పుడు నువ్వు ఎవరివి? నా తండ్రి ఇంట అనేక రాజ్యాలు గలవు. ప్రైజ్ లా. ఒక్కొక్క వ్యక్తికి ఒక రాజ్యం ఉన్నది, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రాజ్యం ఉన్నది. ఏమా హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్లానెట్ అంటే ఒక్కొక్క రాజ్యం ఉంది కదా. నా తండ్రి ఇంట అనేక రాజ్యములు కలవు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వాటిని సిద్ధపరచడానికి అక్కడికి వెళ్ళాడు అన్నాడు. గ్లోరీ హల్లెలూయా. దేవుడు వాటిని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఇది మనకు వాగ్దానం చేయబడింది. ఏమా ఏంటిది? వాగ్దానము చేయబడింది. వాగ్దానం అంటే ఏంటి? ఇది నీదే. వాగ్దానం అంటే ఇది నీదే. అర్థమైందా? ఆడపిల్లలకి తల్లిదండ్రులు అంటారు, ఏమంటారు? అమ్మా ఇల్లు నీదేనమ్మా అంటారు. ఆ ఎకరం పొలం నీకేనమ్మా అంటారు. దాని అర్థం ఏంటి? వాగ్దానం. అది తల్లిదండ్రులు వాగ్దానం చేస్తారు. ఈ పొలం నీకేనమ్మా, ఇదిగో ఆ బిల్డింగ్ నీకే, లేకపోతే అదిగో 10 ఎకరాల నిమ్మ తోట నీదే, లేకపోతే మామిడి తోట నీదే అంటారు. ఏం చేస్తారు? ఇది వాగ్దానాలు. వాగ్దానం రాస్తే చేతులు సరిపోదు, డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి చేతికి. డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు నీదే. రోజులా ఇప్పుడు పరలోక రాజ్యం నీకు వాగ్దానము చేయబడింది. దానికి ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చాడా? పరలోక రాజ్యం నీదే అంటానికి హక్కు పత్రం ఏమైనా ఇచ్చాడా అన్నాడు. డాక్యుమెంట్ కూడా ఇచ్చాడు ఆయన. రోజులా ఆయన 6 సంఘకాలలో డాక్యుమెంట్లు ఇవ్వలేదు, కానీ ఈ సంఘకాలంలో డాక్యుమెంట్లు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. 7వ సంఘకాలం ప్రత్యేకమైన తెలుసిన? హల్లెలూయా. ప్రవక్త అంటాడు మార్టిన్ లూథర్ గారికి మనకున్న తేడా ఏంటి అన్నాడు. జాన్ వెస్లీ గారికి మనకున్న తేడా ఏంటి? ఆమేన్. పెంతెకోస్తీయులకు మనకున్న తేడా ఏంటి? ఆమేన్ హల్లెలూయా. ఆయన అన్నాడు మార్టిన్ లూథర్ గారికి ముద్రలు లేవు, జాన్ వెస్లీ గారికి ముద్రలు లేవు, పెంతెకోస్తీయులకు ముద్రలు లేవు, మనకు ముద్రలు వేరు ఆయన.
మనకి హక్కు పత్రం ఉన్నది. ఏ భూములైతే దేవుడు వాగ్దానం చేశాడో వాటి హక్కు పత్రం మనకి ఇచ్చాడు ఆయన. ఏ రాజ్యాలు అయితే వాగ్దానం చేశాడో వాటి హక్కు పత్రం దేవుడు మన చేతికి ఇచ్చాడు. ఇప్పుడు హక్కు పత్రాలు కలిగి ఉన్నాం మనం. ఊరికి ఇస్తాను అంటే నమ్మట్లేదు. ఇప్పుడు హక్కు పత్రాలు వాడి చేతికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. హక్కు పత్రాలు వాడి చేతికి ఇచ్చాడు. అదే 7 ముద్రలో ఉన్నది. ప్రవక్త 2 ముద్రలు అంటే అది హక్కు పత్రం అన్నాడు. అది టైటిల్ ఇవ్వడం హక్కు పత్రం అన్నాడు. అది నీకు ఇవ్వబడింది అన్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి హక్కు పత్రం ఇవ్వబడింది. అందుకు ప్రవక్త తెలిసిన నీవు టోకెన్ కలిగి ఉన్నావా అన్నాడు. ఇంకో ఈ మసైలు అంటే మాట నీకు రిజర్వేషన్ అయిపోయిందా అన్నాడు. ఏంటి రిజర్వేషన్ అయిందా అన్నాడు. రిజర్వేషన్ కాలేదా? వెయిటింగ్ లిస్ట్లో ఉందా? చీటు దొరకవచ్చు దొరకపోవచ్చు, దొరకపోవచ్చు. రిజర్వేషన్ కన్ఫామ్ కావాలి. అర్థమైందండి మాట. రిజర్వేషన్ కావాలి, కన్ఫామ్ కావాలి. అంటే బర్త్ కన్ఫామ్ కావాలి. ఎస్, రిజర్వేషన్ కన్ఫామ్ అంటే నీకు బర్త్ ఉంది, నీకోసం అది వెయిట్ అక్కడ ఉన్నది, నువ్వు వరకు పోయి నీ గమ్యం చేరేదాకా విశ్రాంతి తీసుకోవచ్చు. ఏమా నీకు బెర్త్ ఇస్తారు. బెర్త్ మీద ఏసీ అయితే మంచి ఫుల్ ఏసీ చేసుకున్నావు అనుకో, బెర్త్ ఇస్తారు, దానికి బెడ్లు ఇస్తారు వాళ్ళు, కప్పుకోవడానికి దుప్పటి ఇస్తారు వాళ్ళు, అదంతా ఏసీ ఉండేది అక్కడ. అందులో నీకు పడుకోసారంట వచ్చి ఉదయం సాయంకాలం వచ్చి క్లీన్ చేస్తారు వాడు. మంచి ఇంకా క్లాస్ అనుకో వాటర్ బాటిల్ పెడతారు వాళ్ళు వచ్చి. నువ్వు ఫ్లైట్ ఎక్కావనుకో బిర్యానీ కూడా తెస్తారు వాళ్ళు. ఫ్లైట్లో బిర్యానీ కూడా తీసుకొస్తారు వాళ్ళు. ఎక్కగానే టయానికి బిర్యానీ తీసుకొస్తారు వాళ్ళు. సార్ బిర్యానీ, వాటర్ బాటిల్ ఇస్తారు, అన్నీ నీకు అన్నీ ఇస్తారు. పొల్లు కుట్టుకోవడానికి పుల్లలు కూడా ఇస్తారు చేతికి. ఎందుకని భోజనం పెట్టారుగా. అవన్నీ వసతులు ఉంటాయి రిజర్వేషన్ అయితే. హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి నీకు రిజర్వేషన్ అయిందో లేదో తెలియమన్న ప్రవక్త. బర్త్ కన్ఫామా? టోకెన్ ఉన్నదా? గుర్తుపడిందా? హక్కు పత్రం చేతికి వచ్చిందా? ఇదే క్రైస్తవుడు తన జీవితంలో చూసుకోవాల్సింది. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి మనం ఏదో ఓనమాలు నేర్చుకుంటూ ఏదో సాదా సీదా గ్రౌండ్ లెవెల్లో ఉన్న భక్తి చేయడానికి లేవు. ఆ భక్తి అంతా చేసుకుని వచ్చాం. శ్రమ పడకుండా, ఇబ్బంది పడకుండా అసలు నువ్వు విజయం చూడలేవు. ప్రభువు యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఇలా రాయబడింది, ఆయన 40 రోజులు సాతాను చేత శోధింపబడిన తదుపరి ఆయన పరిశుద్ధాత్మ పొందాడు. రోజులా అంతేనా? 40 దినాలు శోధింపబడిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి వచ్చినప్పుడు సాతాను మరలా వచ్చింది, ఆయన దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేసి రాగానే వచ్చింది. మన హల్లెలూయా. వాడు ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో ప్రోక్తాన్ని చేసిన మెసేజ్లో వాడిని కత్తులు తీసుకొని నరకలేదన్నాడు. అతనుకున్న శక్తి అంతా ఉపయోగించి నేను బూజు చేసేస్తాను అన్నదంట ప్రోక్త. దేవుడు నా శక్తి అని తెలుసు నీకు, నేను బూజు చేసేస్తాను, అతను చంపేస్తాను, రా నా శక్తి నేను చూపిస్తారా అని అన్నదంట దేవుడు. ప్రోక్త అంటాడు. మరి ఏం చేశాట? అసలు ఏం చేశాడంట? వాడేమొచ్చి అసలు భూలోక రాజ్యములన్నీ తీసుకొచ్చి చూపించాడు. తీసుకో, జస్ట్ నాకు నమస్కారం పెట్టి నీకు ఇస్తాడు. ఊరికి నమస్కారం పెట్టి ఇస్తా మొత్తం అన్నాడు. భూలోక రాజ్యములన్నీ ఎత్తైన కొండ మీద చేసుకుని ఎక్కడి నుంచి దూకరాదు, కింద పడకుండా పట్టుకుంటారా బైబుల్లో. ఇరాలు రొట్టెలు చేసుకోరాదు, ఆకలి వింటున్నావుగా. ఇరాలు రొట్టెలు చేసుకున్న దేవుడు కుమారుడు అయితే. అందుకని ఈ శోధనలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రోక్త అంటే ఏమంటుందంటే అసలు ఆయన తన శక్తిని చూపించలేదట. ఈ మాట పట్టుకున్నారండి మీరు? ఆయన తన శక్తిని వాడికి చూపించలేదట. ఇప్పుడు నువ్వు శక్తిని చూపించొద్దు. రోజులా ఎందుకు ఎనర్జీ వేస్ట్ వాడుతుందో? హల్లెలూయా.
మన లోకంలో సాగుతుంది, గోడుతో పోయడానికి గొడ్డలు ఎందుకురా అంటారు. కొన్ని ఎంత గోడితో గిల్లితో పోతుంది, నువ్వు గొడ్డలు తీసుకొచ్చి నరకాల్సిన అవసరమేమీ లేదు. అర్థమైంది మాట? గోడితో గిల్లేయండి, కొన్ని ఊరకపోతుంది. నువ్వు గొడ్డలు తీసుకొచ్చి నరకాలి, కత్తి పెట్టి కొయ్యాలి, నీ అతి ఆనందం అది. కోసుకో, గొడ్డలతో నరుగుతావో కోసుకుంటే అది ఆనందం నీకు ఎక్కువైంది. అర్థమైందండి? ఇప్పుడు వాస్తవానికి అది గోడితో పోతుంది. ప్రజలా ఈ మాట అర్థమైతే ఇంకో మాట అవుతా, నేను గోడితో పోతుంది. హల్లెలూయా. అంటే శత్రువు తీసుకొస్తే ఏ శోధనైనా గోడితో తీసేయచ్చు. ఏనా శత్రువు ఏ శోధన తీసుకుని గోడితో గిల్లేసాట. అంత సింపుల్ భాష గారు. వాడు ఎన్ని రూపాలు, 10 తలలు, 7 కొమ్ములు, అసలు వాడి రూపం ఎట్టండి. ఒకసారి మీరు ప్రకటన గ్రంథం ఇమేజెస్ చూస్తే మన వాళ్ళు పండితులు గీస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథంలో ఉన్న మృగాలకి ఇమేజెస్, మృగాలు ఉంటాయి కదా, ఆ మృగాలు 10 కొమ్ములు ఉంటాయి, 7 తలలు 10 కొమ్ములు. ఆ తర్వాత మరి సింహమోఖలాగా ఉంది, గొర్రెపాది ఎలుగుబంట్లాగా ఉంది, సిరతపులి లాగా ఉంది. ఇవన్నీ మనకి ఏసుకెళ్ళి గ్రంథంలో దానియేలు గ్రంథం కనబడతాయి కదా. అవన్నీ ఇమేజెస్ చూస్తే ఎక్కడ తెలిసినా భయంకరంగా కనబడతా ఉంటాయి. భయంకరంగా అది మహా కడి సర్పము. అదంతా చూస్తాను నీకు ఉన్నట్టు గగ్గురు పరుస్తుంది. అప్పుడు నీకేమనిస్తుంది, వామ్ము సైతాన్ని వాడు ఏం పెట్టున్నాడు ఏంది, వాడి రూపం. వాడు తోకతో కొడితే 300 నక్షత్రాలు కింద పడ్డ ఏంటి, ఎంత పెద్ద తోకది ఆ గడి సర్పం తోక. తోకతో కొడితేనే 300 నక్షత్రాలు కింద పడిందంటే తల ఎంత ఉండాలి సార్, ఎంత ఉండాలి? మన మామూలుగా అనకొండలు చూస్తే అమ్మో అనకొండ ఇది 40 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు ఉందంటే రికార్డు. ఒక తోకతో పడగొట్టిన ఆ రూపంలో చూస్తే భయపడతాం. కానీ ప్రస్తుతం అంటే తెలిసిన ఏమన్ హల్లెలూయా, వాడు ఎంతటి వాడైనా గోటుతోనే గెలవచ్చు అన్నాడు. ఓహో, మనకైతే భయం, కానీ ప్రవక్త అదే చెప్పాడు. యేసుప్రభు వారు ఏం చేశారు అదే నువ్వు చేయి, ఇంకో కొత్త చేయగాకన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆయన అన్నాడు, అతి శ్రేష్టమైంది ఆయన పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు. ఆయన అతి శ్రేష్టమైంది ఇచ్చాడు. ఆయన ఏమిటా శ్రేష్టమైందంటే ఆయన అన్నాడు, ఈ లోకముల శత్రువులు జయించడానికి మనకిచ్చిన ఆయుధము కత్తులు కాదు, బాంబులు కాదు, ఆటమాములు కాదు, అనుభవములు కాదు. మరేమి చేయాలన్నాడు, మనకు ఆయన ఇచ్చింది వాక్యము. ఆయన వాక్యం మన చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఈ శత్రు ఏ రూపంలో రాని వాడికి వాక్యం చెప్పన్నాడు. ఎంత కష్టం వాక్యం కాదు, ఎంత కష్టం అది. నేను శత్రు ఏ రూపంలో నీ ఇంటికి రాని వాక్యం చెప్పాడు కన్నాడు. వాక్యాన్ని ముందు పెట్టన్నాడు. ఇలా రాయబడిందని వాడికి చెప్పు, ఫినిష్ అయిపోయింది. ఇలా రాయబడింది, ఫినిష్. ఏ పాపమైన ముందుకు రాని ఇలా రాయబడిందని చెప్పు. దానికై ప్రోక్త అంటాడు, నీ వాక్యం చదివే ముందుగా ప్రార్థన చేసి చదువు అన్నాడు. నువ్వు వాక్యం చదివే ముందుగా ప్రార్థన చేసి చదువు అన్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయకుండా వాక్యం చదివితే నీకు అర్థం కాదన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన చేసి వాక్యం చదువు. అది నీ లోపలికి వెళ్ళాలంటే ప్రార్థన చేసి చదవాలి. ఎందుకు తెలిసిన అది నీకు ఇవ్వబడిన ఆయుధం. అది శత్రువును ఓడించాలంటే ఆయుధాన్ని ముందు పెట్టాలి. ఆయుధాన్ని ముందు పెట్టాలంటే నీకు ఆ ఆయుధం విలువ తెలియాలి. ఆయుధం విలువ తెలియాలంటే నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలని. ప్రార్థన చేసే ఆత్మ నీకు ఉందంటే నువ్వు ఎన్నడూ పాపము చెయ్యలేవు. పాపము నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేస్తున్నావా, నువ్వు పాపం చేయలేవు, నీ వల్ల కాదు. అప్పుడు నీకు వాక్యం అర్థమైంది. సింపుల్ అన్నాడు. మనిషి రొట్టె వలన కానీ రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బతుకుతాడు. జస్ట్ ఒక మాట చెప్పి వారికి దగ్గర ఇంకేం ప్రదర్శన చేయాల. కుంఫు చేస్తా, కరాటే చేస్తా, మార్షల్ ఆర్ట్స్ చేస్తా, రా చైనా వరకని చేస్తా, జపాన్ వరకని చేస్తానల్లా. జస్ట్ మనిషి రొట్టె వలన కాదుగా దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన బతుకుతాడని చెప్పాడు. దూకన్నాడు.
నువ్వు దూకు అన్నాడు. నీ దేవుడు మొహం శోధించగలదని చెప్పాడు దేవుడు అన్నాడు. ఒక నమస్కారం చేయి, ఊరకనిస్తాడు. ప్రొక్తన్నాడు. అసలు యేసుప్రభు వారు బలి పెట్టకుండా చేయాలనుకున్నాడంట. బలి అర్పించకుండా చేయాలనుకున్నాడంట. వాడు బలి అనేది అర్పిస్తే, బలి అనేది అర్పణ జరిగితే నేను చచ్చిపోతానన్న సంగతి వాడికి తెలుసు. బలి అర్పణ జరగకుండా చూడాలని ప్లాన్ చేశాడట. డౌట్ వచ్చింది, ఈయనే నా శరీరం దేశరకులు దక్కువడామే. కాబట్టి ఇప్పుడు వాడు ఆలోచన ఏంటంటే బలి అర్పించకూడదు. బలి వచ్చిందా, రక్తం వస్తుందా అక్కడికి, కాబట్టి నేను చచ్చిపోతాను. బలి అర్పించకుండా చేయాలనుకున్నాడంట వాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ దేవుడైనా యెహోవాకు మాత్రమే, ప్రభువుకు మాత్రమే మొక్కాలంది, కానీ ఎవరికి పెడతాడు మొక్కాలంది అని అన్నాడు ఆయన. లేఖనం మాత్రమే పెట్టాడు. హల్లెలూయా. నీ దేవుడైనా ప్రభువుకు మాత్రమే మొక్కాలని ఉంది, ఇంకెవరికి మొక్కకూడదని అన్నాడు. ప్రవక్తన్నాడు, శత్రువుని ఓడించే విధానం ఇదే అన్నాడు. ఏమా నువ్వు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లోనైనా నీ ఎత్తుకు శత్రువు వస్తే, సినిమాకి వెళ్ళమరా, అప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళమని నా దేవుడు చెప్పలేదు. సినిమాకి వెళ్ళమని నా దేవుడు చెప్పలేదు. వాక్యం ముందు పెట్టా. మందు తాగుదారా, మందు తాగొద్దని దేవుడు చెప్పాడు. శత్రువు వెళ్ళిపోద్ది, శత్రువు వెళ్ళిపోద్ది. పబ్బులకు రా, తిరణాలకు రా, ఏమో నీ శోధనలు నీకు ఎదురవుతాయి. ఆ శోధనలు ఎప్పుడైతే నీ ఫ్రెండ్స్ రూపంలోనో, లేకపోతే వ్యక్తిగతంగా నీ భార్య రూపంలోనో, నీ భర్త రూపంలోనో, నీ పిల్లల రూపంలోనో శోధనలు వస్తానంటే, వాళ్ళు వాక్యానికి అవతల ఆలోచన చేసినప్పుడు, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, ఇంకెవరైనా వాక్యానికి అవతల ఆలోచన చేసినప్పుడు మీకు అర్థమై ఉండాలి ఇది వాక్యం కాదని. ఎప్పుడు అర్థమవుతుందని ప్రవక్త, వాక్యం చదివినప్పుడు అర్థమైంది. అందుకని ఎడతెగకుండా రెండు జరగాలి. ఎప్పుడు ప్రార్థన జరగాలి, వాక్యం చదవటం జరగాలి, వాక్యం వినటం జరగాలి. ఈ ఎడతెగక జరగాలి. ఇది నువ్వు ఒకవేళ కుంటుపడితే నేనేం చేయలేను, ఎవరేం చేయలేడు. ఇంకా అర్థం కాదు, ప్లాన్ అర్థం కాదు, దేవుడు అర్థం కాదు. ఎడతెగగా జరగాలి. ఇది ప్రార్థన జరగాలి, వాక్యం వింటూ వాక్యం చదవడం జరగాలి, ఎడతెగగా జరగాలి. ఆ తర్వాత ఈ రెండు జరుగుతున్నట్లయితే సహవాసానికి వస్తే రొట్టె విరుస్తావు, ఆ జీవాన్ని తీసుకుంటావు, భాగమవుతావు, అదంతా సర్కిల్. ఆఖరి శాతం అన్నాడు, ఎవరు నీకు నిత్య జీవాన్ని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవాది దేవుడు నీకన్నా బోధిస్తాడు. అవునా? కాబట్టి ఏ శోధనలో రానిగాక ఆ శోధనలో ముందు వాక్యం పెట్టాడు. పొడవాడు నేను చెప్పాను, పోయినవాడు అంత ముందు వాడు బండివాడు చెప్పాను, నీ కుటుంబం కట్టుకున్న విధానం గురించి మాట్లాడుతాను ఒక మాట అన్నాడు. మొదట దేవుని పెట్టుకో అంటే, మొదట దేవుని గురించి ఆలోచన చెయ్యి. రెండవదిగా నీ కుటుంబాన్ని గురించి ఆలోచన చెయ్యి. మూడవదిగా నిన్ను గురించి ఆలోచన చేసుకో అన్నాడు ప్రవక్త. మొదటగా దేవుని గురించి ఆలోచన చెయ్యి, రెండవదిగా నీ కుటుంబం గురించి ఆలోచన చెయ్యి, మూడవదిగా నిన్ను గురించి ఆలోచన చేసుకో. ఇప్పుడు కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటామన్నాడు. ఏ పనైనా చేయ ముందు దేవుని పెట్టుకోవాలి. ఇది మొదటి ఆలోచన. నెక్స్ట్ నీ కుటుంబాన్ని గురించి ఎలా ఉన్నారు, నీ కుటుంబం, నీ భార్య ఎలా ఉంది, నీ బిడ్డలు ఎలా ఉన్నారు, వారు వాక్యంలో ఉన్నారో లేదో చూసుకో. మూడవదిగా నువ్వు వాక్యంలో ఉన్నారో లేదో చూసుకో. ఇది ప్రభుత్వం ముందుకెళ్ళటానికి ఖచ్చితంగా ఒక వ్యక్తికి, కుటుంబం ఉన్న వ్యక్తికి ఈ ఆలోచన ఉండాలని ప్రవక్త అన్నాడు. అప్పుడు మన పరలోక రాజ్యానికి వెళ్ళే దారిలో ఉంటాం. ఏమాన్ హల్లెలూయా. సరే ముందుకెళ్ళా. గ్లోరీ. రెడీగా ఉన్నారా? నా తండ్రి ఏంటాడే నివాసములు కలవు, లేకపోతే నీకు మేము చెప్పేది అన్నాడు ఆయన. ఓకే అన్నాడా? గ్లోరీ. హల్లెలూయా. ఆయన అన్నాడు ఒక మాట అన్నాడు, నీ హృదయములను కలవరపరను ఇక్కడి దేవుడు అని విశ్వాసం ఉంచుతున్న నాయను కూడా విశ్వాసం ఉంచండి, ఎందుకంటే ఈయన దేవుడు కాబట్టి. ఏ సార్ అంతేనా? దేవుడు అని విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి నాయన కూడా విశ్వాసం ఉంచున్నాడు. దాని అర్థం ఏంటి? దేవుని అని విశ్వాసం ఉంచుతున్నాడు, నాయన కూడా విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. ఏంటంటే దాని అర్థం? దేవుడి అని విశ్వాసం ఉంచుతున్నాడు, నాయన కూడా ఉంచండి. రోజులా ఆయన అన్నాడు శాస్త్ర పరిశీలతో, మోషే మీ తండ్రి అంటున్నాడు. ఓకే
ఓకే. హల్లెలూయా. యెహోవా దేవుడు మోషేకి తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారన్నాడు. మోషే నన్ను ప్రేమించాడన్నాడు. అదేందిరా, ఏం చెబుతున్నాడు బోధకుడు? ఏం అర్థం కావట్లేదండి. దేవుడు మీకు తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారా అన్నాడు. దేవుడు మాకు తండ్రి, మీరు ప్రేమించడం కానీ మాకు అర్థం కాలేదు. నువ్వేమో శరీరం తెలిసిన వ్యక్తి, దేవుడేమో కనబడవాడు. దేవుడు మీ తండ్రి అయితే నన్ను ప్రేమిస్తారు మీరు. ప్రైజ్లా. దేవుడు విశ్వాసం ఉంచుతున్నారు, నాయన విశ్వాసం ఉంచండి. ప్రైజ్లా అనేసరికల్లా వీళ్ళకి అప్పుడే డౌట్ వచ్చింది. ఇందిరా మనం విశ్వాసం ఉన్నాం, దేవుడు ఏంటంటే ఈ నూరింటికి. ప్రైజ్లా. ఇక్కడే ఉన్నారా లేటుగా? అవునన్నాడు. దేవుడు మేము దీవించిన కాక. హల్లెలూయా. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, మీరు ఆయన చూసి ఉన్నారని చెప్పాను. ఆహా, మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రి కూడా ఎరిగి ఉంటారు. ఇప్పుడు మీరు ఆయన ఎరిగి ఉన్నారు, చూసి కూడా ఉన్నారు అన్నాడు. ఎరిగి ఉంటే ఓకే, చూశారంటే మీరు ఆయన చూశారన్నాడు. ఎవరు ఆయన? ఆయనే. హల్లెలూయా. ఆయనే. ఇంకొక ఆయన అన్నాడు, ఉన్నాడని కాదు. మీరు ఆయన ఏమన్నా తెలిసిన 6వ వచనం 7వ వచనంలో మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఏనా? ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, మీరు ఆయన ఎరుగుదురు. కింద మాట ఆయన చూసి ఉన్నారని చెప్పాను. అసలు వీళ్ళకున్న ఆశే తండ్రిని చూడాలని. ఇప్పుడు ఆయన ఏమన్నారు? చూసి ఉన్నారంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి తెలిసిన ఇంకేమైనా క్లారిటీ చెబుతాడని నెక్స్ట్ క్వశ్చన్ అడిగేవాళ్ళు అక్కడ. ప్రజలా 8వ వచనం యేసు తర్వాత 8వ వచనం అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే సేవను ఆయనతో చెప్పగా. చూసావా? నెక్స్ట్ క్వశ్చన్ అదే వచ్చింది. మాకు తండ్రిని చూపించాయా అంటే ఆయన అనగా తండ్రిని చూశాడు. మీరు అనగానే వీళ్ళకి డౌట్ వచ్చింది, మాకు తండ్రిని చూపించాయా? ఎందుకైనా మనిషి చెబుతాడు ఇక ఇప్పుడు. హల్లెలూయా. వాళ్ళ కోసం తండ్రిని చూపించి మాకు ప్రైజ్లా అనగానే అప్పుడు ఆయన సమాధానం ఎలా ఉందో తెలుసునా? యేసు పిలుపు, నేను ఇంతకాలం నీ యొద్ద ఉండి నువ్వు నన్ను ఎరుగువా? నేను ఇంతకాలం నీ యొద్ద ఉంటే నువ్వు నన్ను ఎరగవా? ఆమేన్. హల్లెలూయా. నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు. నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరుచుని యాడ చెప్పుచున్నావు? ఎక్కడ చూపించే తండ్రిని? ఇంకా నన్ను చూసే తండ్రిని చూసి ఉన్నాడు. ఇంకెక్కడి నుంచి చూపించాను నేను? ఏంటి దాని అర్థం? పైన ఒక తండ్రి ఉంటే సమాధానం ఏం రావాలి? నేను చూపిస్తాను ఆ పిలుపడాలి. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. ఇక తండ్రిని చూసి అడుగుతున్నావు అంటే మరి తండ్రి ఎవరు? ఇప్పుడు తండ్రి ఎవడంట? హల్లెలూయా. తండ్రి ఎవరు? ఈయనే తండ్రి. అసలు యెషయా గారి దర్శనం చేసేటప్పుడు ఈ మాట చెప్పాడు ఆయన. ఈయన ఎవరో తెలిసిన అన్నాడు. ఏమన్నాడు? ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు. ఈయనే నిత్యుడగు తండ్రి. ప్రైజ్లా. ఇక తండ్రిని చూపించుకుంటే ఎవరు చూపుతారు? ఈయనే నిత్యుడగు తండ్రి. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలానికి ఆది లేదు, జీవానికి అంతము లేనివాడులై ఉండి చిన్న పిల్లలాగా ఉన్నాడు. దేవుని కుమారుడు పోలి ఉన్నాడు. పశువు బాగా పడుకొని ఉన్నాడు. ఉయ్యాల పట్ల ఊపాడు. హల్లెలూయా. ప్రవక్తలు గొప్ప యెహోవా ఆ ఉయ్యాల పట్ల కవరు ఏడుతూ ఉన్నాడు అన్నాడు ఆయన. గొప్ప యెహోవా చిన్న పిల్లలాగా ఏడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేయబడ్డవి, పెద్దోళ్ళకి మరుగు చేయబడ్డవి. ఆయన పిల్లలకు మాత్రమే అర్థమని. ఇప్పుడు ఆ మాట చెప్పే పడినాడు. అప్పుడు ఒక మాట చెప్తాను, నేను వెళ్తున్నాను. ఏమా ఎక్కడికి వెళ్తాను? ప్రజలా. అసలు ఆయన వచ్చిన పని ఏంది? అయిపోయింది. వచ్చిన పని కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఒక పని కోసం ఉన్నాడు. నా తండ్రి అనేక నివాసాలు కలవు. నేను వాటిని ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నా. మరి ఇప్పుడు వచ్చిన పని అసలు ఏం పని చేశాడు? వచ్చి ఆయన వచ్చాడు కదా, 33 సంవత్సరాలు ఉన్నాడు కదా.
ఆయన సమాధిలోంచి తిరిగి లేచిపోయి 40 రోజులు ఉన్నాడు. ఉన్నాడా? ఎంత ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత కూడా 40 రోజులు ఉన్నాడు. 50వ రోజున పెంతెకొస్తు రోజున ఆయనే తిరిగి వచ్చాడు. రోజులో ఆయనే తిరిగి వచ్చి అగ్ని స్తంభముగా ముక్కలయ్యి ప్రవక్త దర్శన పరలోక రాజ్యములో ఉన్న దాని ఆనవాళ్ళను, ఆ పరలోక రాజ్యములో ఉన్న ఆనవాళ్ళను తీసుకొచ్చి చూపించాడట. ఇది ఎట్టందంటే యెహోషువ కాలేబులు వాగ్దాన దేశానికి వెళ్ళి అందులో ఉన్న ఆనవాళ్ళు, ఆ ద్రాక్ష గెలను, ఆ దానిమ్మ కాయలను ఇక్కడే ఉన్నారా, వారు వస్తూ తీసుకొచ్చారు. దాని అర్థం ఎవరు చేసిన అబ్బాయి వాగ్దాన భూమి ఒకటి ఉన్నది, మనకు ఒక వాగ్దాన భూమి ఉన్నది, ఆ వాగ్దాన భూమికి మేము వెళ్ళాము, ఆ వాగ్దాన భూమిలో కాయలు అయ్యి, ఆ కాయలు కావాలంటే తినండి మీరు అన్ని 12 గోత్రాలకి కాయలు పట్టించారు వాళ్ళు. చెప్తున్నాడు, నీకు పెంతెకొస్తు దినమున వచ్చిన ఆ పరిశుద్ధాత్మ ఏదో కాదు కానీ అది పరలోక రాజ్యానికి సంబంధించిన పరలోక రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్ళది, పరలోక రాజ్యానికి సంబంధించిన పదార్థం అది. అబ్బాయి పరలోక రాజ్యం ఉంది అంటానికి రుజువు ఇదే అని ఆ రుజువుని తీసుకొచ్చి నీ లోపల పెట్టాడు. పెంతెకొస్తు దినాన అప్పటి నుంచి టేస్ట్లు మారినాయి. హల్లెలూయా. అందరికి టేస్ట్ ఉండే లేదు కానీ యెహోషువకు మాత్రం టేస్ట్ ఉంది. ఓకే, యెహోషువ గారికి టేస్ట్ ఉంది. యెహోషువ గారు చెప్పిన తర్వాత అబ్బాయి కానాను దేశం చూపించాను, కాయలు కూడా తీసుకొచ్చాను, నేను ఆ భూభాగం కాయలు కూడా తీసుకొచ్చాను. ఓకే, తిన్నారు కదా మీరు, వెళ్తున్నాం అక్కడికి అన్నాడు. కాయలు తెచ్చిన పాట వాస్తున్నారా యెహోషువ గారు? తిన్నాం, దానిమ్మకాయలు కూడా తిన్నాం. ఈ కాయలు ఎక్కడి నుంచి మన కాయలు కాదు, మన కాయలు అంతంత గెలలు లేవు, వాళ్ళు పెద్ద గెలని మోసుకొచ్చారు. ఓకే 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 ఎందుకైనా మంచిది, యెహోషువ గారిని నమ్మడిద్దాం. ఇంకేం చేస్తాడు చూద్దాం. నిజంగా ఈయన ఆ వాగ్దానాన్ని భూమికి తీసుకెళ్ళే కెపాసిటీ ఈయన దగ్గర ఉందో లేదో చూద్దాం. ఉందో లేదు ఈయనకి అసలు చూద్దాం. నేను కానీ మోషే గారు అట్టే వెళ్ళిపోయారు, ఆయన బయటికి తీసుకొచ్చాడు, ఈ లోపలికి తీసుకెళ్తాడు. డ్యూటీ ఇది. లోపల తీసుకెళ్ళడానికి సమర్థులో కాదా చూద్దాం. ఏనా ఓకే, వాళ్ళందరూ యోర్దాను దగ్గరకు వచ్చారు అంతేనా? యోర్దాన్ని కేకలేకుండా తాగు చేశాడు. జస్ట్ యాజకుల కాళ్ళు తాకగా వెళ్ళిపోయింది. యోర్దాను 2 పాయలు అయిపోయింది. ఓహో, యెహోషువ దగ్గర ఏదో ఉంది. మోషే గారి పాయలైన టీం కూడా పాయలైంది. మనం ముందుకెళ్ళొచ్చు కొంచెం. ఏమా ఎరుకో దగ్గరికి వెళ్ళారు. ఏ కత్తి తీయకుండానే 7 రోజులు ప్రదక్షిణ జరిగిన తర్వాత ఎరుకో గోడలు లోపలికి వెళ్ళిపోయినాయి. సంఘానికి అర్థమైంది, యెహోషువ దగ్గర ఏదో ఉంది, అది కత్తి కాదు. ఇది కత్తి కాదు, ఇది ఇప్పుడు కత్తులతో యుద్ధం అసలు కానీ కాదు. యెహోషువ దగ్గర ఏదో ఉన్నది. ఎప్పుడైతే ఎరుకో గోడ లోపలికి వెళ్ళిందో బలం వచ్చేస్తుంది. ఈయన ఆ భూమికి తీసుకెళ్తాడు. ఈయన ఆ భూమికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. సేమ్ పెంతెకొస్తు దినాన జరిగినాడు ప్రవక్త. పెంతెకొస్తు దినాన ఆ పరలోక రాజ్యపు ఆనవాళ్ళను, ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన దానిని నీ లోపల పెట్టాడు. అదే పరిశుద్ధాత్మ అన్నాడు. నీ లోపల పెట్టబడింది పరలోక రాజ్యానికి సంబంధించింది. అది నీ లోపల ఉంటే ఇప్పుడు యెహోషువను వెంబడిస్తావు.
సార్ ఇక్కడ కదా, అది నీ లోపల ఉంటే ఇప్పుడు యెహోషువను వెంబడిస్తాడు. అప్పుడు యెహోవా తీసుకొచ్చిన కారణం ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఒకటి వచ్చింది. ఇప్పుడు ఒకదాన్ని మోసుకొచ్చారు, పెంతకొస్త దినాన్ని మోసుకొచ్చాడు. ఆయన తినయ్యా అన్నాడు. తినమన్నాడా? ఏం సార్ తినమన్నాడా? తినకపోతే అంతే సంగతులు. మరి తిను అన్నాడు ఆయన. తిన్న పిల్లలు ఆ పెంతకొస్త దినం వచ్చిన పరిశుద్ధాత్మను ఆయన ఏమన్నాడంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది నా శరీరము అని చెప్పాడు. దీన్ని తినమన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ సంచికరువుగా ఇవ్వబడింది కొద్దిగానే. వాస్తవానికి ప్రవక్త అన్న మాట ఏంటంటే అది పరలోక రాజ్యానికి సంబంధించింది. దానిని లోపల పెట్టాడు. ఎందుకో తెలిసిన నాటి ప్రవక్త, పరలోక రాజ్యం అంతా వాక్యమే. నిన్ను వాక్యానికి మార్చేదానికి ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని నీ లోపల పెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన వాక్యం నీ లోపల నీ పెట్టబడింది. నీ శరీరం అంతా వాక్యంగా మార్చేదానికి ఆ పరిశుద్ధాత్మ నీ లోపల పెట్టబడిందే నీ శరీర వాక్యంగా మార్చబడాలి. ఆయన అన్నాడు, కలవరిలో విమోచన జరిగింది, కలవరిలో విమోచన అయిపోయింది. నీ ప్రాణము నీ ఆత్మ విమోచించబడ్డాయి. ఇప్పుడు వైపింగ్ శరీరం, ఎత్తబాటు శరీరం, ఈ శరీర విమోచన ఇక్కడ జరుగుతుంది, జరగాలి ఇక్కడ. ఇప్పుడు శరీరం విమోచించే పనిలో ఉన్నాడు. అవునా? ఇప్పుడు శరీరం కూడా పరలోకానికి వెళ్ళాలి. అవునా? హల్లెలూయా. కానీ ప్రభువారు ఒక మాట అన్నాడు, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు. అయ్యా, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు. ఇప్పుడు చూద్దాం ఏంటా నివాసాలు. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవన్నాడు. ఏంటా నివాసాలు అన్నాడు? ఏంటా నివాసాలు అన్నాడు? ఇక్కడ ఉన్నారా? కొంచెం ఆమె చేతి వెళ్దాం ముందుకి. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆవల గట్లో అవతల పక్క మనకు ఒక నివాసం ఉంది అన్నాడు. అది ఏ నివాసం అని పౌలు గారు చాలా క్లారిటీగా మాట్లాడాడు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు, తర్వాత చదవండి. భూమి మీద ఈ గుడారమైన ఈ శరీరము శిథిలమైపోయిన తర్వాత, ఇది పురుగులిల్లు, ఇది శిథిలమైన తర్వాత, అంటే ఇది చనిపోయిన తర్వాత, ఈ శరీరం చనిపోయిన తర్వాత మన కొరకు చేతితో కాక చేయబడిన మరొక నివాసము ఆవుల గట్టులో తండ్రి వద్ద మనకున్నాడు. ఆవుల ఇంకొక శరీరం ఉందన్నాడు. బైబిల్ చెప్పిందంటే ఏమిటి ఆ శరీరము? అది నీ స్వంత శరీరము, అది థియోఫనీ బాడీ అన్నాడు. అవతల గట్లో ఉన్నది నీ సొంత శరీరము, అది నీ థియోఫనీ బాడీ అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సరికడన్నారా? అవతల గట్టులో ఇంకొక శరీరం ఉన్నది, అది నీ థియోఫనీ బాడీ, వాక్యపు శరీరము. అసలైన నీ శరీరం అదే. దానిని దాటుకొని ఇక్కడికి వచ్చావు, దానిని దాటుకొని భూలోకానికి వచ్చావు. ఇప్పుడు భూలోకంలో నీ డ్యూటీ ఏమో తెలిసిన ఏమో పోతున్నాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ థియోఫనీ దాటుకొని వచ్చావన్నాడు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నాడు? హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నాడు? ఆయన ఆలోచన నుంచి వచ్చావన్నాడు. ఆయన ఆలోచన నువ్వేమై ఉన్నావన్నాడు ప్రవక్త. ఆయన ఆలోచన వాక్యము, ఆయన ఆలోచన వాక్యము, ఆయన ఆలోచన వాక్యంగా ఉన్నావు. వాక్యంగా ఉన్న నీవు భూలోకానికి వచ్చావు, శరీరంలోకి, మట్టిలోకి వచ్చావు. వాస్తవానికి రావాల్సింది ఈ మట్టిలో కాదు, వాస్తవానికి రావాల్సింది ఆ వాక్యపు శరీరంలోకి, ఆ థియోఫనీ బాడీలోకి రావాలి. అలా రాకుండా అది దాటుకొని ఇక్కడికి వచ్చావు. ప్రవక్త ఇక్కడికి ఎందుకు నువ్వు వచ్చావు? అసలు దేవుడు ఈ మట్టి శరీరం ఇంటికి పెట్టాడు అన్నది. అప్పుడేం చేస్తా చేసిన నిన్ను పరీక్షించేదానికి ఇక్కడికి వచ్చాడ. పాపము నీకు మీదకి అనుమతించి దాన్ని జయించేటట్టు చేసేదానికి దేవుడు పంపాడు.
శోధనలు పంపి జయించేదానికి చేశాడు ఆయన. పరీక్షలు పంపి వాటిని జయించేటట్టు చేశాడు ఆయన. అయినా ఇప్పుడు నువ్వు దేవుడు కుమారుడు అయితే అయినా వీటన్నిటినీ జయించాలి. పరీక్షింపబట్టానికి ఇక్కడికి వచ్చేయండి, వీటన్నిటి ద్వారా పరీక్షింపబడాలి. వీటన్నిటి ద్వారా నువ్వు పరీక్షింపబడాలి. ఇప్పుడు ఈ మట్టి శరీరంలోకి దేవుని పిల్లలు వచ్చిందే పరీక్షింపబట్టానికి. ప్రవక్త అన్నాడు, ఆ కారణం చేత దేవుడు ఒక మాట అన్నాడు, నా పిల్లలు పాపం చేయజారు అనే మాట ఎందుకు అంటే వాళ్ళు వాక్యంగా ముందున్నారు, వాక్యంగానే భూమి మీద పుట్టారు. వాస్తవానికి అయితే వాళ్ళు వాక్యమే, అయితే వాళ్ళు మట్టి శరీరంలోకి వచ్చారు. ఈ మట్టి శరీరంలో వాళ్ళకి శోధనలు ఉన్నాయి, ఈ మట్టి శరీరంలో వాళ్ళకి బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, దుఃఖం ఉంది, మరణం ఉంది, ముసలితనం ఉంది, రోగాలు ఉన్నాయి. ఈ పురుగులింటిలో వీళ్ళకి ఈ పరీక్ష పెట్టబడింది. అది కూడా భూలోకములోనా వీటన్నిటిని జయించుకొని ఆవులు కట్టుకెళ్ళాలి, వీటన్నిటిని జయించుకొని ఆవులు కట్టుకెళ్ళాలి. వాస్తవానికి ఇది మన శరీరము కాదు, అసలు శరీరం ఇది కాదు. ఏమైనా హల్లెలూయా భక్తులు అన్నాడు, ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు, ప్రెగ్నెన్సీ కొన్నప్పుడు ఆమెకు చాలా కోరికలు ఉంటాయి, చాలా దాహాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రెగ్నెంట్గా ఉన్న పిల్లకి అన్నాడు, అయ్యా నాకు అది తినాలనిపిస్తుంది అయ్యా, నాకు అది తినాలనిపిస్తుంది అయ్యా అనేటప్పుడు భర్త, ఎవరు ఆమెను చేసుకున్న భర్త, వాస్తవానికి లోపల నాయన బిడ్డే ఏమా భర్త అంట, ఆమె నోట్లోకి వచ్చిన మాటకి ఏదైతే అడిగిద్దో అది తీసుకొచ్చి పెట్టేదానికి ఆయన కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతున్నట్టు మొత్తం. ఎందుకు ఆమె కోరింది ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాలి. అయ్యా ఇప్పుడు నాకు పుల్లటి తినాలనిపిస్తుంది, నరసరాపేట అంత ఎదిగిన పుల్లే దొరకలా, ఇప్పుడు నరసరాపేటకి అవతలకని వెళ్ళాలి. ఇప్పుడు పుల్లటి కాయలు ఎక్కడ వెతుక్కొని రావాలి. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా అయ్యా? ఇప్పుడు లేని కాయలు, హల్లెలూయా. నువ్వు ఉన్నవేంటి అడ్డ తెస్తావు, లేని కాయలు ఆడ తీసుకురావాలి, అయినా తెస్తాడు ఆయన, అయినా తెస్తాడండి ఆయన. అందుకని ఆయన ఆ దిక్కుకి ఈ దిక్కు ఉరుగుతూ ఉంటుందట. రోజులా అవి అనగానే అయ్యా నాకు ఇది కావాలా, ఇది నాకు కావాలన్నప్పుడు ఆ దిక్కుకి ఈ దిక్కు ఉరుగుతూ ఉంటుందట. ఎందుకో తెలుసా అన్నాడు. ఏనా ఎందుకు ఉరుగుతారు తెలుసా? వాస్తవానికి ఆ కోరిక ఆమెది కాదట, ఆమెది కాదు ఆ కోరిక, ఆమె లోపల బిడ్డగా కోరిక. హల్లెలూయా. ఎందుకంటే ఆ బిడ్డకి 16 రకాల మూలకాలు అందాలి. ఆ 16 రకాల మూలకాలు అందితేనే అందంగా ఆరోగ్యంగా పుడతాడు. వాడు అందంగా ఆరోగ్యంగా పుట్టాలంటే ఈమె తినాలి. అయినా ఈమె తింటేనే వాడు అందంగా ఆరోగ్యంగా పుడతాడు వాడు. కాబట్టి వాడు ఆకలి ఏమి చెబుతూ ఉంటుంది, రోజులా లోపల ఉన్నవాడు ఆకలి ఏం చెబుతూ ఉంటుంది. అందుకని భర్త చేస్తారంటే అది ఎంత బాధయ్యా తిరిగి తీసుకొచ్చి పెట్టాల్సిందే. ఏమాన్ భక్త అంటాడు. అర్థమైంది మాట మీకు? ఈ రోజున ప్రజల మరొక బిడ్డని గంటానికి ఇక్కడ ఒక ఆమె ఉంది, ఇక్కడ ఒక ఆమె కూర్చోండి బిడ్డని గంటాన్ని. సూర్యుని ధరించింది, చంద్రుని మీద నిలబడింది, ప్రెగ్నెంట్ ఉంది. ఊరాని ఇక్కడ కూర్చొని ఉంది. మరి ఇప్పుడు బిడ్డలు కనబోతుందిగా, మరి ఏమో కూడా చాలా కోరికలు ఉన్నాయి. ప్రజలా చర్చకొచ్చే ముందుకు ఒక కోరిక ఇక్కడికి వస్తుంది. ప్రజలా చర్చకొచ్చే ముందుకు ఒక కోరిక ఇక్కడికి వస్తుంది. ఇది వినాలి ఈ రోజున, ఇది అర్థం కావట్లేదు ఈ రోజున, ఇది అర్థం లేదు ప్రభు కొంచెము. హల్లెలూయా. ఆ మనసులో ఏదో కోరిక ఉంది, ఆమె ఆలోచన ఏదో కోరికలు ఉన్నది, ఆ కోరికలతో ఇక్కడికి వచ్చింది. వాస్తవానికి ఆ కోరిక ఆకలి ఉండదు, ఏమైంది ఆకలి ఉండదు. ఆత్మ
సంబంధమైన ఆకలి. మీకు ఏ రీతిగా ఆ స్త్రీకి, ఆ ప్రెగ్నెంట్ అయిన అమ్మాయికి ఆకలి ఉందో, ఆత్మ సంబంధమైన ప్రెగ్నెన్సీ కూడా ఆకలి ఉంది. అదే మట్టి ఆకలి, ఇదే వాక్య ఆకలి. హల్లెలూయా. ఆ ఆకలి ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చాడు. ఆ ఆకలి లేకపోతే అసలు చర్చికి రావు. నువ్వు ఆకలి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చావు. ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఖచ్చితంగా వాడు తినాలి. ఇక్కడికి వచ్చావంటే తినటానికే. హల్లెలూయా. మరి ఇక్కడ మీకు ఆకలి అయితే పెట్టే ఆహారం ఏంది? వాస్తవానికి ఈ ఆకలి మీది కాదు, లోపలనో కాయింది. లోపలనో కాయింది. ఆయన ఊరు. ఇప్పుడు నీ బిడ్డ కోసము ఆ మట్టికి మట్టి తినాలి, 16 రకాల మూలకాలు తినాలి. తింటున్నాను ఆయన చేసుకొస్తే. ఇప్పుడు ఈ లోపల ఒక ఆయనగా, ఈ వధువు లోపల, ఈ సంఘం లోపల, ఈ సంఘం లోపల పెరుగుతున్న వ్యక్తుడు వాక్యము. వాక్యమే లోపల పెరుగుతున్నాడు. వాక్యమైన ఆయనకి ఆకలి ఏం పెట్టాలి? ఇప్పుడు ఆకలి ఏం పెట్టాలి? వాక్యమే పెట్టాలి. బా, ఎంత బాగుందో. వాక్యమైన వ్యక్తికి ఆకలి అయితే వాక్యమే పెట్టాలి. వాక్యమైన వ్యక్తికి వాక్యం పెట్టుకుని నేను మట్టి పెడుతున్న పట్టున్నది. ఇప్పుడు తింటాడా? సిద్ధాంతం పెడతాడంటే తింటాడా? ఆచారం పెడతాడంటే తింటాడా? చెప్పండి. నేడు మన దాహాలన్నిటిని ఎలా తీరుస్తుందంటే సిద్ధాంతాలతో, ఆచారాలతో, సంఘ శాఖలాక బోధలతో తీర్చాలనుకుంటున్నారు. నువ్వు ఎన్నడూ ఆ వ్యక్తి ఆకలిని తీర్చలేవు. ఆ వ్యక్తికి ఆకలి అయినప్పుడు వాక్యమే పెట్టాలి. ఆ వాక్యం పెడితేనే లోపల బిడ్డ ఎదుగుతాడు. రోజులా ప్రతి మాట అన్నాడు. ఓకే ఓకే, ఇదేనండి. ఇప్పుడు నువ్వు పుట్టగానే నువ్వు పుట్టే ముందుగా, కూతురు కానీ కొడుకు కానీ పుట్టే ముందుగా ప్రెగ్నెన్సీ అని చెప్పగానే కన్సీవ్ అయింది అమ్మాయి 3వ నెల, 2వ నెల చెప్తాడు తెలుగులో. కొంచెం అమ్మాయి నీళ్ళేసుకున్నావా అంటారు. ఓకే, నాకు ఒక మనవరాలు పుట్టబోతుంది. తాతకి, నాయనమ్మకి ఆనందం, తండ్రికి ఆనందం, ఇంట్లో వాళ్ళందరికీ ఆనందం. స్వీట్లు పంచుకుంటాం, సీమంతాలు జరుగుతాయి. అబ్బో, అంగరంగ వైభవం జరుగుతూ ఉంటుంది. ఏమాన్ అంత తాగిదా? ఆగదు. అప్పుడు పుట్టబోతున్న బిడ్డ కొడుకు పుడుతున్నట్టే, కొడుకు కూతురు పుట్టిదా? డాక్టర్ గారిని అడుగుతావు. చెప్పకూడదమ్మా. సరే అండి, 10 వేలు ఇస్తామండి. సైతే చెప్తాలే, స్కానింగ్ ఎప్పుడు చెప్తాలే. ప్రజలా ఒక 10,000 రూపాయలు డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు నీకు పుట్టేది కొడుకేనమ్మా. ఓకే, కొడుకు పుడతాడంట. ఇప్పుడు కొడుకు పుడితే ఇప్పుడు ఏం తీసుకోవాలి? వాడికి ప్యాంట్లు కావాలి, వాడికి బూట్లు కావాలి. సార్ నేను చెప్పలేదు, ఏం ప్రాబ్లం చెప్పాడు చదవండి మీరు మెసేజ్. అలా వాడికి ప్యాంట్లు కావాలి, వాడికి బూట్లు కావాలి, వాడికి మంచి ఉయ్యలు కావాలి. ప్రజలా కొంచెం అంత ఎత్తిన తర్వాత వాడికి సైకిల్, చిన్న సైకిల్ కావాలి. ప్రజలా లేలుగా వాడికి ఏదైనా టబ్బులు కావాలి ఆడుకోవడానికి, లేకపోతే వాడితో స్నానం చేయడానికి. ఓకే, వాడికి ఒకటి ఏదైతే స్విమ్మింగ్ పూల్ కావాలి, వాడు ఇంకొకటి ఎక్కువ మంచి సైకిల్ ఒకటి కావాలి. ప్రజలా లేలుగా వాడు ఇది ఇందాక ఆలోచనలన్నీ చూస్తారు. సరేనండి కొనండి, మన అబ్బాయికేగా కొనండి. ప్రజలా కోరికలన్నీ వాడి మీదే. వాడింకా పుట్లా పుట్టుకున్నది వాడికి అన్ని కొనేస్తాను. అక్కడ అబ్రహాం గారి జుబ్బాలు కొన్నట్టు. రోజులా 100 సంవత్సరాలు వేసిన ఆయన జుబ్బాలు కొంటుంది. ఎవరికయ్యా? మనవడు అంటే కాదు కదా, నా కొడుక్కే. ఏది ఇంకా పుట్ల, ఈ శాదాస్తం మరుగుంది, ఇంకా పుట్టలేదు. 100 సంవత్సరాలు వేసి ఇంకా పుడతాడా? ఇంకా కొట్టుకు పనివాడు మీ డబ్బులు నాయి, కొనేది నేను, మీకేది? రోజులా పుడతాడంటే తప్పిపాటు లేదు ప్రయాణికే. కాబట్టి ఆలస్యమైనంతవరకే తప్పిపాటు వాడండి. ఆయన మాటిస్తే నెరవేరుస్తాడు కదా. ఇక తప్పిపోయేది ఎక్కడ? భూమి ఆకాశం తప్పిపోతుంది, ఆయన మాట తప్పిపోదు. రుజువేనా?
అబ్రహం రుజువు చేస్తావా? 50 సంవత్సరాల తర్వాత రుజువు చేస్తా. హల్లెలూయా. వాడు ఉన్నాడో లేడు మీ కొట్టుడు రుజువు చేసేది ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం కూడా తీసుకుంటాం, ప్రైజ్లా ఆయన దగ్గర పెట్టుకుంటాం అన్నాడు. నిజమేనా? పోతానంటే నీ కొడుకు కూతురు పడుతుందని నువ్వు అంత ప్లాన్తో అన్నీ రెడీ చేసుకున్నావే, మరి ఆయన కొడుకుకి కూతురికి ఆయన అంత ఆలోచన చేయాలన్నాడు. ఇప్పుడు నేను వెళ్తున్నాను నీకు స్థలం సిద్ధపరచడానికి అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయి. ప్రైజ్లా. ఇప్పుడు మట్టిలో నువ్వు ఇల్లు కడుతున్నావు, సైకిల్ కొంటున్నావు, బూట్లు కొంటున్నావు, సాక్షులు కొంటున్నావు, ఆ ఫ్యాంట్ ఈ ఫ్యాంట్ అంటున్నావు, తలకి కడుతున్నావు అని. ఓకే, నీ తండ్రి వాక్యంతో నిన్ను కన్నప్పుడు నువ్వు పుట్టితే నీ కొరకు ఆయన ఎలాంటి రెడీ చేసుకుని పెట్టాలి. అదే వాగ్దానం అన్నాడు ఆయన. ఇప్పుడు నేను వెళ్తాను దేనికోసం అంటే మీకు ఇష్టమైన అన్ని తయారు చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. ఏ ఉంది సార్ అది, నేను చెప్పలేను, నాకు టైం లేదు. ప్రొక్త ఒక మాట అన్నాడు, నువ్వు భూమి మీదకి రాకముందు ఇదేనండి వచ్చా డాడీ అందరు బీచ్కి వెళ్తున్నారు డాడీ, నన్ను కూడా బీచ్కి తీసుకెళ్ళవా అని. వీడికి బీచ్ అంటే తెలియదు, వీడికి బీచ్ అంటే తెలియదు. అంటే ఫస్ట్ టైం నేను చూద్దాం, సార్ బీచ్ అంటే డాడీ, బీచ్ అంటే ఏందిరా, సాయంత్రం పక్కంటే డాడీ అని. బీచ్కి తీసుకెళ్ళవా? ఓకే తీసుకెళ్దాం, నేను ఒకరోజు తీసుకెళ్దాం. బీచ్కి తీసుకెళ్ళావు. అబ్బా ఏముంది డాడీ, ఆ సముద్రము, అలలు, ఆ చేపలు, తిమింగలాలు, అబ్బు ఏముంది డాడీ. ప్రోజులా. ఓకే ఇంకోటి చూద్దాం. ప్రోజులా డాడీ అరకు లోయకి తీసుకెళ్ళవా? కొండలంటే డాడీ, ఏం కొండలో పైన బిడ్చీలట, పైన ట్రైన్ తిరగటం అంట. అబ్బా చదవదా ఒకరోజు. అరకులో ఏం జరిగితే ఏమి లోయలు, ఏమి సొరంగాలు, ఏమి చెట్టులు, ఏమి పచ్చని పచ్చిక, అవన్నీ చూసి ప్రజల డాడీ హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాను డాడీ. మరి ఆ ఊరు అందాలే కదా, అక్కడికి తీసుకెళ్తే ఆ హిమాలయాలను చూసేసరికి వావ్ వావ్ వావ్, అస్సలు డాడీ పిరమిడ్లు చూడాలని డాడీ. ఆగవు కోరికలు ప్రవక్తన్నాడు. ఏం తెలుసా, నువ్వు భూమి మీద పుట్టకు ముందే వీటన్నిటిని ఆడబెట్టాడు ఆయన. పుట్టిన తర్వాత నువ్వు వెళ్తుంటే అబ్బా అలా ట్రైన్లో అడవిలో వెళ్తుంటే అంత ఆనందమా. నాకు ఇట్లాగే ఎలా పెడుతుందండి ట్రైన్లు, ఇట్లాగే ఆ పచ్చని కొండలు చూసుకుంటే హాయిగా చల్ల గాలి తోలుతా ట్రైన్ వెళ్తుంటట్టుండదు. పొద్దుగూకులు ఉండదుగా ట్రైన్ అట్ట ఒకసారి. కానీ ప్రవక్త తెలిసిన ఈ ఆనందాలన్నీ నీ కొరకు ముందుగా రెడీ చేసి పెట్టేట, వీటిని నువ్వు అడగలేదట. నీ లోపల ఆనందాలు ప్రవక్త అంటాడు, నాకు అడవి అంటే బాగా ఇష్టం, ఈ అడవి దేవుడు పెట్టేందుకు నేను చాలా ఆనందిస్తున్నాను అన్నాడు. నాకు ఈ ఎడారి అంటే బాగా ఇష్టం, ఈ ఎడారిని దేవుడించేందుకు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఆయన. నాకు వేట అంటే బాగా ఇష్టం, ఈ వేటను పెట్టినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను అన్నాడు. ఇవన్నీ నువ్వు అడిగితే పెట్టలేదు దేవుడు, నీ లోపల ఉన్న ఆనందాల కోసం అన్ని ఆయన ముందుగా రెడీ చేసి పెట్టాడు. పరలోక రాజ్యములో ఇంతకంటే ఆనందాలు ఉన్నాయి. ఆయన అందరు ఒకళ్ళలాగా దోతల్లాగా ఎట్లా ఉంటారు అన్నాడు ప్రవక్త. అందరు దోతలాగా దండం పెడితే ఎట్లా ఉంటారు ప్రజలా. ఇక్కడ నువ్వు ఎలా డిఫరెంట్గా ఉన్నావా అక్కడికి అట్టగా ఉంటావట ప్రజలా. నువ్వు అక్కడ తింటావన్నాడు, ఏనా నువ్వు తింటావు, ప్రయాణం చేస్తావు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు. ఆహా ఓహో అలలోయ. ఒక తల్లికి పుట్టిన వారు అందరూ ఒక రీతిగా ఎలా ఉండరో
మరణం ఉండదు, అక్కడ ముసలితనం ఉండదు, అక్కడ ఈ శరీర సంబంధమైన వ్యాధి ఉండదు. కానీ హల్లెలూయా ప్రవక్త అంటాడు, దానికి ఎగ్జాంపుల్ ఆంధ్రలో ఉన్నాడు, ఆయన బహు ప్రార్థనాపరుడు, మోకరించి మండుస్తాడు ప్రార్థన. పేదలు గారు ఉన్నాడు, అగ్నిలాంటి ప్రసంగికుడు, ప్రసంగం మండిద్దన్నాడు. పౌలు ఉన్నాడు, పండితుడు, ధర్మశాస్త్ర కృపణ కలుగుతాడు ఆయన, సంఘ క్రమాన్ని కట్టి వివరిస్తాడు ఆయన, నీ యేసెవరో యెహోవా ఊరికి 2 మాటలు చెప్పేస్తాడు ఆయన. హల్లెలూయా ఎవరికో డిఫరెంట్ గా ఉంది, నిత్యత్వం అలాగే ఉంటావు అన్నాడు ఆయన, పరలోకరాజును అలాగే ఉంటాను, నీ స్థానం నీదే. హల్లెలూయా నీ స్థానం నీదే. అక్కడ ఒక ప్లానెట్ తీసుకొని పలుకు శిష్యుని ఏడుస్తాడు, అక్కడ నీ ఇష్టం అది. గోదావరి నదిని మారుతాను చెప్పాడు ఎవరు? ఆశిస్కర గోదావరి నది ఇప్పుడు కృష్ణానది, వాళ్ళు ఇల్లు పెట్టుకున్నారు పేర్లు. రేపు నీ భూమి నీకు వచ్చిన గోదావరి నది మారుతా, దాని కృపానది అంటూ కృష్ణానది కృపానది. హల్లెలూయా నీ పేరు మార్చుకుంటావు, ఎందుకంటే ఇది నీదే. ప్రోక్తండు పరలోక రాజ్యం అక్కడ ఉన్న మాట వాస్తవమే, నాకు తగిన. హల్లెలూయా నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేకపోతే మీకు చెప్తాను. ఇప్పుడు ప్రోక్తనుడు ఈ మాటనండి, ఈ శరీరాన్ని వదిలిపెట్టగానే అంటారా, ఈ శరీరాన్ని వదిలిపెట్టగానే చాలా మంచి మాట, అది చాలా మంచి మాట అండి, చాలా మంచి మాట. ఈ శరీరాన్ని వదిలిపెట్టుకొని అక్కడికి వెళ్తున్నాం మనం, మరొక శరీరం మన కూడా కాసుకుని ఉంది. ఓకేనా? ఏమంటాడంటే ఓకే ఓకే ప్రవక్త అంటాడు, చాలా మందికి ఎలా ఉంటుందంటే ఈ శరీరము ముగింపు అనుకుంటాం. అంటే చాలామంది తెలియని వాళ్ళు, మనకంటే అలా నిరీక్షణ లేదు, ఇది ముగింపు కాదని మనకి తెలుసు. ప్రవక్త ఇలా అన్నాడు మాట, చాలా జాగ్రత్తగా ఈ మాట. ఈ మట్టి శరీరంలోకి వచ్చేటప్పుడు ఎలాంటి దాహాలు ఉన్నాయో ఆ దాహాలను తీర్చడానికి ఈ సృష్టి ఉంది. ఈ సృష్టిలో అన్ని దేవుడు ఎందుకు తయారు చేసి పెట్టంటే అవి నీ ఆనందం కోసం పెట్టాడు. వాటన్నిటిని చూసినప్పుడు ఆనందంతో నువ్వు విహరిస్తూ ఉన్నావు. సేమ్ పరలోక రాజ్యం దేవుడు తయారు చేస్తుంది నీ ఆనందం కోసం. ప్రజలా ఆ పరలోక రాజ్యములోకి నువ్వు వెళ్ళినప్పుడు అసలు ఆయన అన్నాడు, అవి కంటికి కనబడలేదు, చెవికే హృదయానికే అంత ఆనందాలు ఉన్నాయంట అక్కడ. అదే పరలోక రాజ్యం అండి ప్రవక్త. అయితే ఈ మాటనండి, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం కదా ప్రజలా, ఈ శరీరంలో ఉండి ఆ శరీరం గురించిన ఆకలిని మనం కలిగినాం. మరొకసారి ఈ శరీరంలో ఉండి ఆ శరీరం గురించిన ఆకలిని కలిగి ఉన్నాం. ఈ మాట అర్థమైంది కొంచెం మీకు? ఇప్పుడు మనం అంతా డిఫరెంట్గా కనబడతా ఉంటాం. లోకంలో ఉన్నవారు ఎలా చూస్తారంటే, ఏంద్రా పొద్దుగుకులు మూఢ భక్తి 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 ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కానీ ఈ ఆకలి నీది కాదు, ఈ దాహం నీది కాదు, మరొక శరీరం అన్నాడు ఆయన. రోజులా ఇప్పుడు నువ్వు అనుకుంటావు ఈ శరీరం ముగించబడగానే అయిపోయింది, వాడు ఇటు వెళ్ళాడయ్యా, గాలి గాలి మట్టి మట్టి లోకం. కానీ ప్రవక్త ఏంటి తెలిసిన, ఈ శరీరం ముగించబడగానే ప్రజల దాని యొక్క కంటిన్యూస్ని ఆ శరీరం అన్నాడు. ఈ శరీరం యొక్క కొనసాగింపే ఆ శరీరం అన్నాడు. లింక్ చేస్తున్నారా?
ఈ శరీరం యొక్క కొనసాగింపే ఆ శరీరం అన్నాడు. ఈ మాట పెట్టుకోవాలి కొంచెం. ఈ శరీరం యొక్క కొనసాగింపే ఆ శరీరం అన్నాడు. కానీ ఆ శరీరానికి ఈ శరీరానికి మధ్యలో ఒకటి ఉంది. పట్టుకున్నారు కానీ ఆ శరీరానికి ఈ శరీరానికి మధ్యలో ఒకటి ఉంది. ఏముంది అక్కడ? మరణం ఉంది. కానీ ఆయన ఏమన్నాడు తెలిసిన? ఆ మరణం అనేది అడ్డు రాదన్నాడు. ఆ శరీరంలోకి వెళ్ళడానికి క్రైస్తవుడికి మరణం అడ్డు రాదన్నాడు. అది చూసిన పౌలు అన్నాడు, మరణమాని ముళ్ళెక్కడాడు ఆయన, మరణమాని సమాధి ఎక్కడ? నన్ను ఆపుతావా? నన్ను యెరూషలేములో ఆపుతావా? రోమాలలో మెడదీసేసి ఆపుతావా? లేదు. కారణం ఏంటో తెలుసా? ఈ శరీరం యొక్క కొనసాగింపే ఆ శరీరం. నేను ఈ శరీరం వదిలిపెట్టుకుని నేను ఆ శరీరంలోకి వెళ్తున్నా. మరణమా నన్ను ఆపుతావా? ఇప్పుడు ఏ శరీరం కోసం వెళ్ళినప్పుడు ఆయన సిద్ధపరచడానికి? మన భయం అంతా ఏంటి? ఇప్పుడు ఈ శరీరమే కాదా? మన భయం అంతా ఏంటి? ఈ శరీరమే. మరణం మరణం మరణం. అయ్యో జబ్బు వచ్చింది, అయ్యో హెచ్ఐవి వచ్చింది, అయ్యో క్యాన్సర్ వచ్చింది, అయ్యో కరోనా వచ్చింది, అయ్యా అది వచ్చింది, ఇది వచ్చింది. ఈ శరీరానికి భయం. ప్రవక్త అంటాడు, ఆ శరీరానికి ఈ శరీరానికి మధ్య మరణం ఉంది, కానీ ఈ శరీరం యొక్క కొనసాగింపే ఆ శరీరం అన్నాడు. ఈ శరీరం యొక్క పరిపూర్ణ దశ ఆ శరీరం. మీకు అదేదో పురుగు ఏం పురుగు? గొంగళ పురుగా? అది సీతకు ఒక సిల్కేజుడు గొంగళ పురుగా. గొంగళ పురుగు దశ ఉంది కదా, ఒక దశలో చూస్తట్టుంది కదా, బొచ్చు అసహ్యత ఉంది. అది ఇంట్లోకి వస్తేనే వాంతి అవుతుంది కొంతమందికి దాన్ని చూస్తేనే. కానీ దానికి మరొక దశ ఉంది. ఆ దశకు వచ్చేటప్పుడు అది బయట తిరగదు. గమనించారు ఎప్పుడైనా? ఆ దశ మారేటప్పుడు అది బయట తిరగదు, అది అండర్గ్రౌండ్కి వెళ్ళింది. దాని రూపం మార్చుకునేటప్పుడు పోతా పోతా ఇట్టెట్టు అందది. అట్టెట్టంటే రెక్కలు రావు. అది మారాలంటే అది అండర్గ్రౌండ్కి వెళ్ళాలి. దానికి అదికి వెళ్ళాలి, దానికి అదికి వెళ్ళాలి. పట్టుకున్నావా? మారాలని గదికి వెళ్ళాలి. ఆ రూపం మారాలని గదికి వెళ్ళాలి. హల్లెలూయా. పట్టుకున్నారా? ప్రార్థనా పరుడు గది 50 కిలోమీటర్ల దూరం నుంచి దయ్యం చూసిందట. వెళ్ళాలా వద్దా వాళ్ళ ఇంటికి? వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా? హల్లెలూయా. చేస్తున్నారు ప్రార్థన? ఏమా అంటే మెసేజ్లోనే మీరు చేస్తున్నారా అన్న? ప్రార్థన చేయటం లేదంటే ఓడిపోయి ఉన్నాము అని అర్థం. రాసుకో, ఓడిపోయి ఉన్నామని అర్థం. నీకు వాక్యం అర్థం కాదు, శోధనలు జయించవు, ఇంకేం జయించవు, ఏమి అర్థం కాదు నీకు. నేను ఇందాక చెప్పాను, నువ్వు బైబిల్ చదువుతున్నావంటే ప్రార్థన చేసి చదవాలి, అప్పుడే వాక్యం అర్థమవుతాను. ప్రవక్త అది పరిశుద్ధాత్మ రాసింది. శుద్ధమైన మనసు లేకుండా వాక్యం చదివితే నీకు ఎట్ట అర్థమైంది? కడుక్కోవాలి కదా నీ శరీరాన్ని, నీ ఆత్మను, అప్పుడుగా చదవాల్సిందే. ప్రార్థన గదికి వెళ్ళాలి. అది గదికి వెళ్ళింది లోపలికి. కొన్ని రోజుల తర్వాత దాని రూపం మార్చుకుని బయటకు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రూపం మారింది. సీతాకోక చిలకలాగా వచ్చి అది నీ షర్ట్ మీద వారింది. అబ్బా ఏమి రంగులు దీనికి! 20 రోజుల క్రితం అది అట్టని తెలిసిన బొచ్చు పురుగు. ఏం రంగులు దీనికి! అబ్బా ఒకటి పట్టుకుంటే బాగుంది. దాన్ని పట్టుకోవడానికి ఎంత ఆశపడతామో మనం, దొరకలేదు. నువ్వు పట్టుకునే పెగిలిపోయింది. క్రైస్తవ జీవితం అట్టాగే ఉందని. క్రైస్తవ జీవితం అదే. నీ రూపం మారినప్పుడు నువ్వు ఈ సృష్టి అంతా ఇక పేరు చూసిందట. ఉటువంటి ఇళ్ళ ఎంత సామాన్యంగా పోయి నసరపాట్ల వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళకి ఇల్లు లేవు, అన్ని అద్దెల్లే, చర్చి అద్దెలే, ఇల్లు అద్దె. హల్లెలూయా. సరి అయిన వసతులు లేవు. ఏమా చెట్టు కింద కూర్చున్నారు వీళ్ళు. హల్లెలూయా. మనకు ముందున్న భక్తులందరూ కూడా చెట్టు కింద కూర్చున్న వాళ్ళే.
మీకు సంగతి తెలిసిన పౌలు గారికి ఒక్క చర్చి కూడా లేదు. నిజమేనా? పౌలు గారికి చర్చి లేదు, అన్ని ఇల్లే. పౌలు గారు ప్రసంగా చేసిన ఇల్లే, ప్రభు రాత్రి బోధించింది కదా ఇంట్లోనే. అందుకని ఒక ఇంట్లో కూర్చుంటే ఒక పై నుంచి కింద పడ్డాడు. హల్లెలూయా! పైనుంచి ఒకటి కింద పడితే చచ్చిపోతే అన్నారు, ఇది రావాలని బతికేమని బతికించాడు. హల్లెలూయా! ఆయన చర్చి కట్టాడు అనుకుంటే పాపం జీవితకాలం చర్చి కట్టలే ఆయన అని చెప్పాడు. నాకు చర్చి కడతాడు పంపలేదు నేను. హల్లెలూయా! అప్పుడప్పుడు అనిపిస్తుంది మాకు చర్చి ఉందా లేదా, నువ్వు ఉన్న వాస్తవం దేవుని స్తోత్రం, లేకపోతే దేవుని స్తోత్రం. వాళ్ళతో పోల్చుకుంటే చచ్చిపోతాడు నవారం. ఎందుకు పోల్చుకో దేవుడితో? మార్క్ గారు ₹1 కోటి పెట్టి కట్టాడు. విజయవాడ ఆయన 50 లక్షలు పెట్టి మొన్న ఆయన కట్టాడు. ఇంకా ఎన్ని లక్షలు పెట్టి కడతాడు? నేను కూడా ఇన్ని లక్షలు పెట్టి కట్టాలనుకుంటే నా పని అయిపోయింది. అది పక్కకు దూసాం. నువ్వు వచ్చినప్పుడు తీసుకుంటావునయ్యా. ఆమె ఫోన్ చేసి అడిగి ఖాళీ తీయాలి అబ్బాయి నాకు. అప్పుడు చెబుతాం పయానికి ఒత్తిడి చేయటమా, నన్ను ఎందుకు పిలిచావా అనేది అప్పుడు అడుగుతాం. ఇప్పుడు అడగకుండా నువ్వు అడుగుతూనే ఉన్నావు. వాడు మనం దీవించగాక. ఈ శరీరం ఒక కొనసాగింపు, మరొక శరీరం. అయ్యా ప్రాసెస్లో ఉన్నారా సార్? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇక్కడే ఉంటే ఒక మాట చెబుతా, ఓకే? చెప్పొచ్చా? ఆహా, ప్రజలా ఓకే, ఒక వాక్యం చదువుతాను. సరే, ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళమైతే మన కొరకు ఆయన ఇల్లు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడ సిద్ధపరుస్తున్నాడా సార్? సిద్ధపరుస్తున్నాడా అన్న? ప్రభా 2000 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు అక్కడ? ప్రొక్త ఒక మాట అన్నాడు, ఈ భూమిని దేవుడు 6000 సంవత్సరాలు తయారు చేశాడు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఈ భూమి తయారు ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. 6 రోజులు తయారు చేశాడు దీన్ని అన్నాడు. ఈ సృష్టి క్రమాన్ని 6 రోజులు అంటే ఒక్కొక్క రోజు 1000 సంవత్సరాల సమానంలో 6000 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట నేను నివాసాలు కలవని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఆ మాట? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అది ఇప్పుడు 2000 సంవత్సరాలు సిద్ధపరుస్తున్నాడు మనకి ఇల్లు. 2000 సంవత్సరాలు సార్? ఈ భూమిని సిద్ధపరచడానికి 6000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మీ ఇంటి కోసం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన? 2000 సంవత్సరాలు తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన యోహాను గారు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ పట్టణాన్ని చూశాడు ఆయన. ప్రజలా ఆ పట్టణాన్ని చూశాడా? చూశాడు సార్? ఆ పట్టణ గుమ్మాలకు 12 గుమ్మాలు ఉన్నాయా? 12 మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి అక్కడ. 12 మంది గోత్రకథల పేర్లు ఉన్నాయి అక్కడ. 12 మంది దూతలు కూడా ఉన్నారు అక్కడ. ఒక్కొక్క ముత్యం ఒక గుమ్మంతో తయారు చేయబడింది. దాని కొలతలు చెప్పాడు. అది బంగారుపు వీధులతో ఉంది. ఏమాన్? నిజమేనా? దాని పొడుగు దాని వెడల్పు సమానంగా ఉన్నది. వాస్తవేనా? ఆ పట్టణాన్ని యోహాను గారు చూశాడు ఆయన. ప్రైజ్లా ప్రొక్తున్నాడు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి దిగి వస్తుందట. ఎక్కడి నుంచి? ఆ పట్టణం పరలోకం నుంచి దిగి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యం కాదు, పరలోకం నుంచి దిగి వస్తుంది అన్నాడు ఆయన. పరలోకం నుంచి పట్టణం దిగి వస్తుంది. ఆ పట్టణం పరలోకం నుంచి దిగి వస్తుంది. దీన్ని తయారు చేసిన దేవుడు 2000 సంవత్సరాలు తయారవుతా ఉంది. అది పరలోకం నుంచి దిగి వస్తా ఉంది. పరలోకం నుంచి దిగి వస్తున్న పట్టణం ఎంత బాగుంటుంది, పరలోక రాజ్యం ఎట్టుండాలి. అందుకని కొంచెం ఎదుగుతూ వెళ్ళాలి మనం. ఒక్కసారిగానే అన్నీ అర్థం కాదు.
కొంచెం మీరు ఎదిగారు కాబట్టి వాక్యం ఇంత లోతుగా వెళ్తున్నాం మనం. లేదా జక్కే చెట్టు దిగాడు, జక్కే చెట్టు దిగాడు అంటే అయిపోయినాయి. ఎక్కాడు, దిగాడు. ఎందుకు ఎక్కాడో తెలియదు, ఎందుకు దిగాడో తెలియదు. ఏమా ఇప్పుడు పరలోక రాజ్యాన్ని కదిలెత్తున్నట్టు మనం. మరొక మాట చెప్పాలంటే ఈ శరీరంలో ఉండి ఆ శరీరం లింక్ పెట్టుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఆ శరీర కోరికలు ఈ శరీరం నెరవేరుస్తా ఉన్నాం. హల్లెలూయా. ఉపవాసాలు ఉండి దాని కోరికలు నెరవేరుతా ఉన్నాం. పాపాన్ని చేయిస్తూ కోరికలు నెరవేరుతా ఉన్నాం. హల్లెలూయా. దివారాత్రులు ప్రార్థన చేస్తూ, దివారాత్రులు వాక్యం చదువుతూ, ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ ఆ శరీరాన్ని ఆ కోరికలు నెరవేరుస్తా ఉన్నాం. చెప్తున్నాడు ఆవుల గట్టులో 2000 సంవత్సరాల నుంచి రెడీ అవుతుంది ఆ ఇల్లు. అది ఎంత బాగుండాలి. అది దిగొచ్చింది. అది ఎక్కడ ఉండేది అన్నాడు, అది ఎక్కడే ఉండేది అన్నాడు. ఆ పట్టణం ఉండేదానికి ఇది ఈ భూమిని కూడా ఆయన శుద్ధి చేశాడట. ఏమాన్. అది విమోచించబడిన పట్టణం. ఈ భూమి కూడా విమోచించబడింది అన్నాడు. దానికోసం ఇది దీన్ని విమోచించేదానికి నోవా కాలంలో నీటి బాప్తిసం పూర్తిగా గడిపాడు. నీటి బాప్తిసం అయిపోయింది. యేసుక్రీస్తు కాలంలో రక్తము కాచి శుద్ధీకరణ చేశాడు. భూమికి శుద్ధీకరణ అయిపోయింది. ఇప్పుడు శుద్ధి చేయబడిన ఈ భూమి మీద ఆ పట్టణం రావడానికి సిద్ధంగా ఉంది. అది 1000 ఏళ్ల పరిపాలన. ఆయన 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ భూమికి అగ్ని బాప్తిసం ఇస్తాడన్నాడు ఆయన. ఇది క్రొత్తగా అవుతుంది అన్నాడు. ఏమవుతుంది? ఇది క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఇది అన్నాడు. పూర్తిగా శుద్ధి చేయబడుతుంది, పూర్తిగా విమోచించబడుతుంది, పూర్తిగా ఇది విమోచించబడుతుంది. ఎవరి కోసం అంటే విమోచించబడిన ఆయన పిల్లలు ఉండటానికి. ఓకేనా? ఇప్పుడు విమోచించబడిన బిడ్డవేనా? నీ కోరికలు విమోచించబడిన కోరికలేనా? ఇప్పుడు నేను చెప్పాను కదా, మరి ఆయన ఆవులగట్టుకు వెళ్ళే ముందుగా, అంటే ఆవులగట్టుకు తీసుకెళ్లే ముందుగా ఇక్కడ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన కలవరిలో నీకోసమే. ఆయనలో ఉన్న ప్రవక్త తెలిసిన ఆయనలో ఉన్న ఆయన ఆలోచనలో ఉన్న వారి కోసం ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నవారి కోసం ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన ఎన్నుకున్న వారి కోసం మరణించి తిరిగి లేచాడు, అందరి కోసం కాదన్నాడు. ఒకవేళ ఎవరి కొరకు అయితే తిరిగి ఆయన విమోచన ఖైదానం పెట్టాడో వారికి ఆయన భూమి మీద గుర్తు కూడా వేశాడు. ఆ గుర్తే పరిశుద్ధాత్మ, అదే ముద్ర. ఇప్పుడు ఆ ముద్ర సంచకరువు. ఆ సంచకరువు ఏం చేస్తుందంటే ఈ శరీర మార్పు కొరకు, ఈ శరీరంలో ఉన్న పాపమును జయించే దాని కొరకు, ఈ శరీరం పూర్తిగా వాక్యంగా మారేదాని కొరకు దేవుడు సంచకరువును పెట్టాడు లోపల. ఈ సంచకరువు రోజు ఏం చేస్తున్నా ఈ లోక పాపము ఈ శరీరంలో లేకుండా ఆ పరిశుద్ధాత్మ సంచకరువు అంతరంగ బోధకుడిగా ఉండి నేను రోజు శుద్ధి చేసి వాక్యంగా మారుస్తుంది. ఏదో ఒక గంట ప్రసంగం ఇక్కడ ఇన్నంత మాత్రాన నువ్వు శుద్ధుడిగా ఉంటావని నేను నమ్మను. ఒక గంట ప్రసంగం ఇక్కడ ఇన్ని వెళ్ళిన తర్వాత వారం రోజులు నువ్వు ఈ ప్రసంగంతోనే ఉంటావని నేను నమ్మను. ఇది ఇక్కడికి నుంచి ఇంటికెళ్ళే లోపు పోయింది, ఇంటికెళ్ళే లోపు పోయింది, ఇది ఎక్కడ వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అబ్బా ఆయన కాపరి, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. అసలు కాపురు ఒక ఆయన ఉన్నాడు, ఆ కాపురే నీ లోపల పెడుతున్న సంచకరువు పరిశుద్ధాత్మ. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ బోధ చేస్తాడు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం నీతో ఉంటాడు. ఆయన నీకు అంతరంగ బోధకుడుగా ఉంటాడు. ఆ అంతరంగ బోధకుల లోపల ఉంటే అప్పుడు పాపాన్ని వేయిస్తావు. ఎవరు చూస్తాడు నిన్ను? నీ ఇంటిలో పాపం చేసి దేవుడు చూస్తాడు, సినిమాకి వెళ్ళి దేవుడు చూస్తాడు, పేకాట్లాడి దేవుడు చూస్తాడు. ఒక ఊర్లోకి వెళ్ళి పేకాట గురించి చెబుతుంటే వాడు కోటం పెట్టించిండు.
లోన బయట ఎత్తుంటాడు. ఆ ప్రకాశం జిల్లా ఏరియాలో తిప్పడంటాడు, లోన బయట వాడు తిప్పినట్టు. ప్రసంగమైన తర్వాత వచ్చి నేను పేకాట ఆడతాడని నీకు ఎవడు చెప్పాడు అన్నాడు. నాకేం తెలుసురా నువ్వు పేకాట ఆడతావని? నువ్వు పేకాట ఆడు నాకేం తెలుసు? నాకు తెలియదు నువ్వు పేకాట, నాకు ఎవరు చెప్పలేదు, నీ పాస్కర్ కూడా చెప్పలేదే. కానీ వామ్మో, వాడు చూసేదానికి వాడికి గుడ్డి కనుగొంటాడు, కొంచెం మెల్లకనవాడిది. వాడి దేశాన్ని నమ్ముతున్నాడు, అంటే మెసేజ్ పిలువరాడు. ఊరకట్ట ఫోన్ నెంబర్ ఎరిగితే చాలు నిన్ను ఊరకట్ట ట్రాప్లు అట్ట పెట్టేస్తాడు. చూస్తావండి మరి ఏమంట ఫోన్ నెంబర్ మీది? అంత టాలెంట్ వాడు అన్నాడు. అసలు నేను ప్యాకెట్ అని అంటాడు. పాస్టర్ గారు నీకు చెప్పబోతే కానీ 5 లక్షలు పెట్టే ప్యాకెట్లు అన్నాడు. అబ్బు, మా చర్చి వచ్చేది కదా శుభ్రంగా. 5 లక్షలు పెట్టా నేను మామూలు వారం అనుకున్నాను అంటున్నాడు. నాకు తెలియదు నువ్వు ప్యాకెట్ ఆడుతావని నువ్వే చెప్పి ఇప్పుడు ప్యాకెట్ ఆడతావని. అవును పాస్ గారు, మీ ఇంతకు మానుకున్నావు లేదని. మానుకున్నాలేండి. మానుకోవాలా? ఊరకు బావు, దేవుడి మిమ్మల్ని దీవించను గాక. అర్థమవుతుందా? నీలో ఉన్న ఆ పాపపు లక్షణాలను, ఆ దాహమును, ఆ పాపపు ఇచ్ఛను రోజు రోజుకు మార్చేదానికే పరిశుద్ధాత్మ లోపల పట్టబడింది. ఆయన బోధకుడిగా ఉంటే నువ్వు జయిస్తావు, కానీ ఏదో నా ప్రసంగం ఏదో ఒక్కటి నువ్వేం చేయిస్తావు నేను నమ్మను. అవసరమే, ఒక కాపరిగా నేను నియమించాడు కాబట్టి నా ప్రసంగం నీకు అవసరమే, ఉపయోగపడితే నేను నమ్ముతా, కానీ పరిపూర్ణం అయితే కాదు. ఇంకొక ఆయన ఇక్కడ బోధకుడు, ఆయన అంతరంగ బోధకుడిగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా, లోయలోకి వెళ్ళినా, ఎడారికి వెళ్ళినా, భయంకరమైన తాగుబోతుల మధ్యలో కూర్చున్నా, వ్యభిచారుల మధ్యలో కూర్చున్నా, జోదగాళ్ళ మధ్యలో కూర్చున్నా నీకేమంటదు. ఆయన చెబుతాడు, ఇది నీ ప్లేస్గా తెలియదు అబ్బాయి అంటాడు. కొంతమంది చెబుతాడు, అబ్బాయి ఇక్కడ నువ్వు ఉండేది కాదు అబ్బాయి, ఇల్లు అబ్బాయి అంటే. చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, అదే నువ్వు ఉండేది కాదు ఇది, నువ్వు వెళ్ళి అంటాడు. ప్లీజ్లా నీకు నేను చదువుకుని వచ్చేస్తాను, ప్లీజ్లాడు అట్లా ఇదే వెళ్తామట. అయ్యా నువ్వు ఉండేది కావాలి ఇక్కడ, నువ్వు వెళ్ళయ్యా అనగా మనకు అర్థమైంది ఇక్కడ మ్యాటర్ ఇది తేడాగా ఉందని. చదువుకోవాలి అప్పుడు. ఏమైతే నేను ఉంటాను అన్నామనుకో నడకబడిద్దిక. అర్థం కదా? కుసేపు కూర్చుంటాడు, లోన బయట పెట్టేస్తారు చూస్తుంటే వాడు అయిపోయింది, నీ అత్త లోన బయటక. అర్థమవుతుందా? లేలుయా. ఈరోజు సెల్లేసిన ఎంత 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 ఉంది? ఒక్కసారి నన్ను టచ్ చేసి చూడు, ఒక్కసారి నన్ను టచ్ చేసి చూడు, మరలా నన్ను ఎందుకు టచ్ చేసే నీ ఆడవకపోతే చెప్పు మరి అనిద్దా అంత చెల్లు. నన్ను టచ్ చేసి చూడు, నన్ను ఎందుకు టచ్ చేసేవని ఏం ఆడవాళ్ళు వెళ్ళేటప్పుడు అనిద్దా లేదా? ఆటలు ఎన్ని ఇప్పుడు పిల్లలందరినీ సెల్ ఫోన్ ఏం చేసిన వచ్చిన బజార్లో తిరిగే కూడా లేడు. 20 గ్రాములు నిలవని తెలిసిన పిల్లలంతా బజార్లో ఆడుకోకుండా, బజార్లో పిల్లలు ఆడుకోకుండా మరణం అంటే వాళ్ళ కిటికీల మీదకి ఎక్కువచ్చిందంట. ఈ కిటికీల మీదకి ఎక్కువచ్చింది ఏంటంటే నెట్. ఏంటది? నెట్, వైఫై. ఏంటది? వైఫై. అది కిటికీలో నుంచి ఎక్కువచ్చింది. నెట్ ఉందా? లేలుయా. ఎక్కడది? నెట్ ఉందా? ప్రైజ్లా. నెట్ అంటే వల. అసలు దానికి పేరేం పెట్టారు? నెట్ ఉందా? వల ఉందా? ఇప్పుడు అనట్లేదు. ఉంది అంటే వాడు వల్ల పడ్డాడని అర్థం. ప్రైజ్లా. దానికి ఉంది వలలో పడ్డవాడు ఆడుంటాడు, వలలోనే ఉంటాడు. అలలేయా. వలలో తిరిగి 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 ఎంత తిరిగినా వలేగా. అలేలుయా. ఒక రోజున కాకి ఏం చేసిందంటే జొన్న విత్తనాలన్నీ కొరుక్కొని తింటుందంట చేలో. వాడు ఏం చేసిందంటే పెట్టాడు, ఉచ్చులు పెట్టాడు, కాకి పడింది. కాకి పడేసరికల్లా దాన్ని ఏం చేశాడంటే చంపకుండా అతను ఏం చేశాడంటే కాలుకి కట్టి వదిలిపెట్టాడు. దాని చుట్టూ తిరిగి 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 ఆడే ఉంటుంది.
తిరుగుతూ ఉన్న ఆడే ఉంటుంది, తిరుగుతూ ఉన్న ఆడే ఉంటుంది. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇదేందిరా ఏదంటే కాకిని కట్టేశారంటే చేనంత పోటీ చేస్తున్నారు. ఊరు కూడా అది అంత తినిద్దిరా, తింటే 4 విత్తనాలు తినిద్దాము, దానికి దీన్ని కట్టేసి వదిలిపెట్టరానండి. సరే వదిలిపోయాను లేలుయా, దాన్ని వదిలిపెట్టరాదు వెళ్ళిపోద్దని చెప్పి వదిలిపెట్టాడు. వీళ్ళిద్దరు వెళ్ళారు, బయటికి వెళ్ళారు, శుభ్రంగా ఏ పనులు చూసుకున్నారు. మరలా చేను కాడికి వచ్చారు. చేను కాడికి వచ్చేసరికల్లా మళ్ళా అది అక్కడే ఉంది. ఏంద్రా కాకి వెళ్ళిపెట్టాం కదా, ఇంకా పోలేదండి. రోజులా ఏంద్రా చూస్తే అది కొన్ని రోజుల నుంచి తిరిగి 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 ఉన్న అలవాటు ప్రకారంగా అది దాని చుట్టూ తిరుగుతుంది. అసలు ఇంకా వదలటమైపోయింది. ఎప్పుడు ఉదయాన్నే వదిలారు, ఉచ్చొప్ప తీశారు, అది ఎవరిట్లా ఆ గొంత చుట్టూ తిరుగుతూ ఉంది. రోజులా నెట్లకి వెళ్తే అట్టున్నది. మరి వాళ్ళు నెట్ట తీసిన బయటికి పోరు, ఎందుకని అక్కడే తిరుగుతూ ఉంటారు. అక్కడ అదే సార్ హాస్పిటల్ పొడికి పెట్టినవాడు కొట్టు 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 వాను కొట్టు వాను కొట్టు వాను కొట్టు. నువ్వు చూస్తున్నారా ఫోటోలు పెడుతున్నారు? అది నెట్టు, అది మామూలు నెట్టు కాదు. సాతాను పాపం కూడా అలాగే ఉండద్ది. పాపానికి అలవాటు పడితే దాని చుట్టూ తిరుగుతూ ఉంటావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నువ్వు దేవుడు బిడ్డవైతే ఎట్లా ఉంటావు? మరి సార్ నువ్వు దేవుడు బిడ్డవైతే ఎలా ఉంటావు అన్నా? చూద్దామా ఒక మాట. ప్రైజ్ లా, హల్లెలూయా, కృప కలుగును గాక. అరవై వాక్యం చదువును, 63 పేర చదువుతుంది. జరగనన్న సంగతులు ఉన్న మెసేజ్లో 63 పేర. ఆ చిన్న జీవకణము దేవుని యొక్క రొమ్మున ఉన్న ప్రకారము కానీ, ఆ చిన్న జీవకణము తల్లి యొక్క గర్భమందు ఉన్న ప్రకారము కానీ దేవుడు మనకు స్థలము సిద్ధపరుచుటకు వెళ్ళి ఉండేను. ఓకే, ఆయనతో పాటు నిత్యత్వపు స్థలములు ఉండుటకు, నిత్యత్వపు స్థలంలో ఉండటానికి ఆయన వెళ్ళాడు. మరణావస్థలో తెగుళ్ళు ఇంట్లో నీవు ఉంటున్న స్థలం కాదు. ఇప్పుడు మనము తెగుళ్ళు ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు ఉన్న స్థలం ఈ శరీరం. పాపము, వ్యభిచారము, లోకము యొక్క మురికి ఇక్కడ ఉంది. నీ మనసు దాని మీద ఉన్నచో, నీ మనస్సు దాని మీద ఉన్నచో పట్టుకోవాలి. ఎన్నడూ అది దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టుకు రాలేదని చూపించుచున్నది. నీ మనస్సు ఈ పాపపు సంబంధమైన వాటి మీద ఉన్నసో, ఇంకా అయ్యా అవతలకి వెళ్ళి చెప్తున్నా, నీ మనస్సు దాని మీద అంటే ఈ పాపపు లోకం మీద ఉన్నచో ఎన్నడూ అది దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టుకు రాలేదని చూపించుచున్నది. నీ ఇంకా దేవుడితో సరైన సంబంధాలు లేవు, నీ మనసు ఇంకా పాపం మీద ఉంటే అదే చూపిస్తుంది. చదువుతా కింద. ఇంకా చూసావా, నువ్వు ఉత్తేజం చెంది ఉన్నావు, మానసిక భ్రమణలో పొందావు. నువ్వు కేవలము ఒక సంఘములో చేరి మంచిది, నేను దీనికి చెంది ఉన్నాను, నా తల్లి దానికి చెంది ఉన్నది అని అనుకొనుచున్నావు. నీ తల్లి దినాల్లో అది సరైనదే కావచ్చు, కానీ మనము మరో దినమును జీవించుచున్నాం. ఏమాన్, ఈ మాట పట్టుకున్నారా? ప్రైజ్ లా, హల్లెలూయా. ఇంకోటి చదువుతున్నాను, కంటిన్యూస్ 64 కూడా చదువుతున్నాను. గ్లోరీ. లూథర్ కాలంలో లూథర్ తప్ప ఆ జీవం ముందుకు వచ్చినది. ఆ వెళ్ళిన శాఖగా వెళ్ళి శాఖగా మారిపోయినది. అది శాఖగా మారిపోయినది. మొదటగా నువ్వు తెలుసుకోనవలను, దాని అంతము కాల్చబడుటే. ఆ కాండం ఉండిపోయినది. అది కేవలం ఒక వాహకం మాత్రమే. వారిలో కొందరు ఇంకా ఆ పాత వాహక కాండంలో నిలిచి ప్రయత్నించున్నారు. దేవుని గురించి ఏమీ తెలియదు చనిపోయిన వారు. చూడండి, మేము అనేకులము, మేము లోదనము అని వారు అంటున్నారు. అది నిజము. అది ఇప్పుడు ఎక్కడుందో చూడండి. మేము మెథడిస్టులము, ఇంకా మేము పెంతెకొస్తలము. కానీ పెంతెకొస్తలోపు చూడండి ఎంత చల్లగా అలవాటు ప్రక్రియగా మారిపోయిందో. అందరూ అలాగే విడిసి వెళ్ళిపోవచ్చున్నారు. చూసారా, నిజమైన విత్తనం మోసుకొని వచ్చిన వాహకము మాత్రమే అది. ఆ తక్కినవన్నీ కూడా వాహకములు కానీ శాఖలుగా మారినవి. నేను పెంతెకొస్తని నువ్వు చెప్పినంత మాత్రమున దేవునికి ఏమి గొప్ప కాదు.
నువ్వు రోమన్ క్యాథలిక్ లేక యూదుని చెప్పిన దానికంటే ఎక్కువ అర్థవంతముగా దేవుడు దాన్ని ఎంచడు. నువ్వు మరేదైనా కావచ్చు, నువ్వు తిరిగి జన్మించవలసి ఉన్నావు. అక్కడున్న వాహకము ద్వారా వచ్చిన ఆ జీవము కాండములో నిలిచలేదు, కుర్చీలో నిలిచలేదు, బయట ఉన్న పరిపూర్ణ భాగములోనికి అది వెళ్ళి పోవచ్చున్నది. ఏమాన్? కృప కలుగును గాక. ఓకే, ఓకే. చెబుతుంటే ఇక్కడ ఒకవేళ కానీ నువ్వు దేవుడి సంబంధమైనట్లయితే ఎన్నడూ ఈ లోకం మీద నువ్వు ఆశలు పెట్టుకోవట. నీ కోరిక అసలు ఈ లోకంలో ఉండదట. అదేనన్నాడు. ఈ శరీర సంబంధమైన వాటి మీద ఎన్నడూ నువ్వు మనసు పెట్టుకుని ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుడు బిడ్డమని చెప్పుకుంటూ శరీర సంబంధమైన వాటి మీద కానీ నువ్వు మనసు పెట్టుకొని ఉన్నట్లయితే దాని అర్థం ఏమన్నాడంటే నువ్వు ఇంకా సంఘ సభ్యుడివి అన్నాడు. సంఘ సభ్యుడు వేరు, దేవుని కుమారుడు వేరు అన్నాడు. సంఘ సభ్యులు సంఘంలో వారు హాజరవుతారు. దేవుని కుమారులు సంఘంలో హాజరవడానికి మాత్రమే రారు. దేవుని కుమారులు దేవుడు ఏ రీతిగా ఉంటాడో చూపించడానికి వస్తారు. వాళ్ళ కోరిక, వాళ్ళ మనసు కోరిక ఎప్పుడు వాక్యమే ఉండిద్ది, ఎప్పుడు వాక్యమే. వారు ఈ శరీర సంబంధమైన వాటి మీద వాళ్ళ కోరిక పెట్టుకోరట. ఇంకా శరీర సంబంధమైన వాటి మీద నీ కోరిక నిలిచి ఉన్నదంటే నీ స్థానం ఏంటంటే ఆయన అంటాడు నువ్వు సంఘ సభ్యుడివే అన్నాడు. సంఘ సభ్యుడివే. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆనందం, ఆ వాక్యపు ఆనందం ఏదైతే ఉన్నదో అది అన్నడం నీది కాదు. దాన్ని మొయ్యలేవు, దాని కొరకు ఆలోచన చేయలేవు, ఆలోచన సావలేదు, నీకు మంటలేదు. నా తండ్రి ఏంటో నీకు నివాసములు కలవని ఆయన చెప్పినప్పుడు, ఆవులగడ్డలో నాకు ఒక నివాసం ఉందన్న సంగతి నీకు తెలిసినప్పుడు, అక్కడికే నేను వెళ్తున్నానన్న సంగతి నీకు తెలిసినప్పుడు, అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, ముసలితనము లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, అక్కడ ఏమీ లేవు, అక్కడ అన్నీ డిఫరెంట్గా ఉన్న సంగతి నీకు అర్థమైనప్పుడు ఈ శరీరాన్ని గురించి నువ్వెందుకు ఆలోచన చేస్తావు అంటాడు ఆయన. ఈ శరీరాన్ని గురించి నువ్వెందుకు ఆలోచన చేస్తావు? సంఘ సభ్యులు మాత్రమే వారు చర్చకు వచ్చినా ఎంతవరకు చర్చలో ఉండదు అంతవరకే, తర్వాత ఓకే. చర్చకు వచ్చామా, వెళ్ళామా, వాక్య త్యాగమేది, వాక్య త్యాగమేది, వాక్యం జీవితమేది, వాక్యపు నడకేది, వాక్యపు ఆలోచనలేది. దేవుడు మనల్ని ఆనందించడానికి ఆయన మన శరీరంలోకి వచ్చినప్పుడు ఆయనకు ఆనందకరమైన జీవితం ఏది? మన మనసంతా ఇంకా లోక సంబంధంగా ఉన్నట్లయితే నువ్వు సంఘ సభ్యుడివే అంటున్నాడు. పర సంబంధమైన వాటి మీద నీకు అసలు ఆలోచనే లేదు. నువ్వు ఎప్పుడు సిద్ధపడలేక ఆవల గట్టిన ఒక శరీరం ఉంది, ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఒక పట్టణం ఉంది, అది బంగారు వీధుల పట్టణము, అది బుద్ధంలో తయారు చేయబడిన గుమ్మాలు కలిగిన పట్టణము. ఏనా
అక్కడికి వెళ్ళేదానికి ప్రవక్త అంటాడు, అక్కడికి వెళ్ళేదానికి యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో మీరు విన్నారో లేదో కానీ ఆయన అంటాడు, ఆ ఉపమానము ఒకడు తనకు ఉన్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు అన్నాడు. అన్నాడా? ఒకడు ఉన్నదంతా అమ్మి ముత్యాన్ని కొనుక్కున్నాడు. ఆ ముత్తిన ప్రభువు యేసుక్రీస్తు, ఆ ముత్తిన దేవుని వాక్యము, ఆ వాక్యములో కొనటానికి తనకు ఉన్నదంతా అమ్మాడట. తనకు ఉన్నదంతా అమ్మడం ఏంటి అసలు? ఎవడన్నా ఉన్నదంతా అమ్ముతాడా? దాని అర్థం ఏంటి? అసలు నీకు ఉన్నదంతా దేవుడికి ఇచ్చేసావు, ఉన్నదంతా దేవుడికి ఇచ్చేసావు. అసలు నీ శరీరం ఇచ్చేసావు, నీ ఆత్మ, నీ ప్రాణము, నీ డబ్బు ఎట్టు చెడ్డానికి పెట్టేశావు. నా ముందున్న ఆనందం, దేవుడు నాకు ఇచ్చిన ఆనందము అది కొంటూ వచ్చేది కాదు. అసలు నువ్వేం కొన్న దాన్ని ఉచితంగా ఇస్తున్నాడు ఆయన. కానీ ఈ జీవితము, శరీర సంబంధమైన జీవితం ముఖ్యం కాదు. ఈ జీవితం తర్వాత నాకు నిజమైన జీవితం ఉందని ఈ శరీర కోరికలు త్యాగం చేయటమే, సమర్పించటమే ఆయనకి మనం అన్ని ఇవ్వటం. నువ్వు అన్నం కాదు, ఇల్లు కట్టుకోవద్దని కాదు, బట్టలు వేసుకోవద్దని కాదు, కారు కొనుక్కోవద్దని కాదు, ఒక 10 కేజీలు బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకో, అవసరం వచ్చినప్పుడు అమ్ముకో, కానీ ముక్కు చెవులు పెట్టుకోవడానికి కాదు. ఓకేనా? 10 కేజీలు బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకో, అవసరం వచ్చినప్పుడు ఏదైనా వాడుకో, రేట్లు వచ్చినప్పుడు అమ్ముకో. సీటు పాటలు వేస్తావు, ఎదురా సీటు పాటలు, బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటున్నావు, భద్రత, అవసరం వచ్చినప్పుడు తీసుకో, వాళ్ళు కొంచెం వడ్డిస్తూ ఉంటారు నీకు. ఇవన్నీ నీ శరీరాన్ని చేసుకుంటున్నావు. మాకు యుద్ధం చెప్పలేదు కదా దేవుడు, ఇవన్నీ చేయొద్దని కాదు. అయితే అసలు నీకు వాక్యం దొరికితే ఆ వాక్యానికి నువ్వు ఉన్నదంతా అమ్మిస్తావంటే దాని అర్థం ఏంటి? ఫైనల్గా నీ ఆలోచన వాక్యమేగా. ఫైనల్గా దేవుని యొక్క జీవ కణాలు నీ లోపల పెట్టబడ్డాయి, అప్పుడే ఈ ఆలోచన నీకు వస్తాయి. అర్థమవుతుందండి? అసలు నువ్వు ఈ లోక సంబంధమైన వ్యక్తిగా ఎన్నడూ ఉండజాలవు. ఇక్కడే ఉన్నారు సార్, ప్రభు మిమ్మల్ని దీవించను గాక. మీరు శిక్షకు తట్టుకోనిచో అప్పుడు మీరు అవిధేయులకు పిల్లలుగా ఉండరు, దేవుని పిల్లలుగా ఉండరు. అది నిజం కాదా? బైబిల్ ఇది చెప్పట్లేదా? దేవుని యొక్క శిక్షను నువ్వు తాలుకొనినచో వాక్యం క్రమంలో పెట్టుట నువ్వు చూచినప్పుడు అది వినవలసిన పని నాకు లేదు, నేను క్రైస్తవుడు, నేను చేసేదే చేయదును అని అందువు. సరే, అలాగే వెళ్ళిపో. నువ్వు దేవుని బిడ్డవు కాదని అది ఒక ఖచ్చితముగు రుజువు. అయితే ఒక నిజమైన దేవుని బిడ్డ ఆకలి మరియు దప్పిక కలిగి ఉన్నాను. ఎందుకు? అక్కడ అది అవసరం అని నీ హృదయంలో ఏదో కోరిక చెప్పుచున్నది, ఏదో జీవనాడు కొట్టుకుంటే అది చూపించినది, అక్కడికి నేను లాక్కొని వెళ్ళేందుకు ప్రయత్నించినది. అక్కడ ఒక శరీరం ఉన్నది, ఈ దానికి ఒక మాదిరి. దీన్ని నువ్వు దేని కొరకు వాడుచున్నావు? అపవాదిని మహిమపరచుటగా, లోకమును లోకపు ధోరణులు కార్యములను మహిమపరచుటగా, లేక నువ్వు పరలోకంలో తట్టు చూచుచున్నావా? అక్కడ ఏదో ఉన్నది, నీవు నీ జీవితంలో దేవుని మహిమపరచున్నావు. ఇక్కడ శిక్షలు తట్టుకోకపోతే అసలు నువ్వు రోడ్డు పెట్టి పెట్టవుతావు. చాలా మంది శిక్షలు వస్తే, బాధలు వస్తే, శ్రమలు వస్తే నేను క్రైస్తవుని వదిలిపెడతానంటాడు. అసలు వాటిని తట్టుకోకపోతే నువ్వు దేవుడు పెట్టి పెట్టవుతావు. అసలు ఈ శరీరంలోకి వచ్చింది, ఆ శరీరంలోకి వెళ్ళే ముందుగా ఈ శరీరంలో పరీక్షింపబడటానికి ఇవన్నీ నీ మీదకి వస్తాయి. చాలా మంది జీవితాల్లో రాగానే వెళ్ళిపోతారు. ఆయన 4 విత్తనాలు చెప్పమని చెప్పారు కదా, ఒకటి త్రోవ పక్క పడ్డి, ఒకటి ముళ్ళ కంచెలో పడింది, ఒక రాతి నెల పడింది, ఒకటి ముళ్ళ కంచెలో పడింది, 4 మంచి నెల పడింది. అవునా? త్రోవ పక్క పడింది విత్తనం మొలవలేదు, రాతి నెల పడిన విత్తనం మనిషి అయిపోయింది, ముళ్ళ కంచెలో పడిన విత్తనం మనిషి కొంతకాలం తర్వాత ఐక్య విచారణ చేత, డబ్బు చేత, శరీర కోరిక చేత అదిగేడు అనిసిపోబడింది. ఒక విత్తనమే మంచి నిలబడి అది 30, 60, 100గా ఫలించింది. ఓకే, చెప్పాడా ప్రభు గారు? ఇందులో నువ్వేం విత్తనం? నువ్వు ఎక్కడున్నావు?
అన్నిటిని తట్టుకొని వచ్చేది ఫలించేది. అన్నిటిని తట్టుకోవాలి. మీరు కానీ చూస్తే మూడో విత్తనం అయితే మంచి నేల పడుతుంది కూడా, కానీ కొన్ని మొక్కలను అతను అనిచేసింది అన్నాడు. ఏంటంటే అప్పుడు చెబుతాడు, ఐహిక విచారము, ధనము, శరీర సంబంధమైన కోరికలు ఏంటంటే అనిచేసింది అన్నాడు. అది అడగలేదు అన్నాడు. కానీ ఇంకొకటి ఉంది, కలుపు తీయబడింది, దున్నబడింది, చక్కగా సదురు చేయబడింది. తొలకరి వాని కోసం కడవరి వాని కొరకు ఎదురు చూసిన భూమి అది ఫలించింది. పోతున్నాడు, తొలకరి వాన కడవరి వాన 2 వానలు పడే కాలమే మన కాలం అన్నాడు. ఇప్పుడు ఇంకెంతగా ఎదురు చూడాలి? ఫలించాలి. ఇవన్నీ తట్టుకోలే ఫలించాలి. నేను పరీక్షకి నిలబడలేను, నేను శిక్షణ తట్టుకోలే అంటే అసలు దేవుడు పెట్టా తాడంట. అందుకని మనకు ముందున్న భక్తులందరూ చరిత్ర గ్రంథం ఎందుకు రాసి చేసిన, ఇప్పుడు యోగుని ముందు పెట్టాడు కదా దేవుడు. దేనికి? యోగు సహనాన్ని కొంచెం చూడయ్యా అన్నాడు, ఓర్పుని కొంచెం చూడయ్యా అన్నాడు. ఇప్పుడు అవసరమా మనకి? ఓర్పు అవసరమేనా? ఆవల గట్టులో అనేకమైన నివాసాలు ఉంది అన్నాడు. మనం ఒక్కడమే కాదు, ఆయన పిల్లలు చాలామంది ఉన్నారు. అందులో నువ్వు ఒక్కడవైతే ఈ లోకములో ఉన్న మనిషిని సంతోషపెట్టకుండా దేవుడిని సంతోషపెట్టాలనుకుంటావు. నీ కోరిక ఆయన ఉంటాడు, నీ ఆకలి ఆయన ఉంటాడు. ఆయన చిత్తము జరిగించడానికి ఇక్కడ ఉంటాం. ప్రైజ్లా. ఆవుల గట్టులో మనకు ఒక వాగ్దానం ఉంది, మనకు ఒక శరీరం ఉంది. వాగ్దానం అర్థం మీకు? ఆవుల గట్టులో మనకి ఏముంది? ఏం సార్ ఉందా శరీరం? అసలు ఉండకపోతే అసలు క్రైస్తవ్యమే లేదు. ఉండకపోతే ఆవుల గట్ల శరీరం క్రైస్తవ్యమే లేదు. ఈ శరీరం కాదు, ఇది కూడా అవసరమే అన్నాడు. ఇంకొక శరీరం, ఒరిజినల్ శరీరం నీకుంది, దానిని సిద్ధపరచడానికి ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఓకేనా? రోజులా నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేకపోతే చెప్తా ఉన్నవాళ్ళు. ఎప్పుడు పౌలు గారు ఏమో చెప్పారు, తర్వాత ప్రభు చెప్పిన పౌలు గారు ఏం చెప్పారు మనకి? భూమి మీద ఈ గుడారమైన నివాసం శిథిలమైపోయినను సేతు పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదని మరొక శరీరం మనకు ఉందన్నాడు, మరొక నివాసం మనకుందన్నాడు. ఆ నివాసమే శరీరం అన్నాడు. ఆ శరీరం పియోఫోన్ బాడీ అన్నాడు. అది ఒరిజినల్ శరీరం అన్నాడు ఆయన. దాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు అందులోకి పోయేదానికి ఇందులో పరీక్షించబడతా ఉన్నాం. ఈ శోధనలు, శ్రమలు, బాధలు అన్నీ ఆయన గుర్తుపెట్టుకో. నువ్వు అక్కడికి వెళ్తావు, నువ్వు దేవుడు కూడా అయితే అక్కడికి వెళ్తావు, క్రమానికి వస్తావు. ఏమాన్ వాక్యం దగ్గరికి వస్తావు. పోతుంటాడు, నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయు, సువార్త స్వరం వినగానే అన్నాడు. సువార్త స్వరం వినగానే మారి మనిషి పొందుతావు, పాపక్షమాపణ ప్రభావిస్తున్నావులో బాప్తిసం పొందుతావు, పరిశుద్ధాత్మలో సంచకారాలు తీసుకుంటావు, దీనము వాక్యపు దారిలో నడుస్తావు. నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని, ఎవరు వచ్చి నేను బలవంతం చేయాల్సిన అవసరం లేదు. పోతుంటాడు, వాక్యం చెప్పింది. ఎవరొచ్చి నేను బలవంతం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు నడుస్తూనే ఉంటావు, దారిలో వెళ్తూనే ఉంటావు, సరి చేసుకుంటూనే ఉంటావు. అదంతా పరిశుద్ధాత్మ లోపల నీకు చెప్తూనే ఉంటాడు. నీ శరీరంలోకి వెళ్ళింది దాకా ఆవుల గట్ల శరీరం కొరకు ఎదురు చూస్తుంది. తలచుదాం, ప్రార్థన. ప్రజలా హల్లెలూయా. తండ్రి అంటే అనేక నివాసాలు కలవు. సంగమా, ఒక సంబంధం ఎత్తువైతే నీ దేవుడి బిడ్డ కాదని రుజువు చేస్తూ ఉంది. ఒకవేళ నువ్వు దేవుడి బిడ్డ అయితే శిక్షణ భరిస్తావు, శిక్షణ తట్టుకుంటావు. తలచుదాం. ప్రైజ్లా. హల్లెలూయా. ధన్యులయా ఎంతో భాగ్యులయా, ధన్యులయా అందరం. గోరె పిల్ల జీవ గ్రంథములో, గోరె పిల్ల జీవ గ్రంథములో రాయబడిన మీరు
గోరె పిల్ల జీవా గ్రంథములో, గోరె పిల్ల జీవా గ్రంథములో రాయబడిన మీరు రాజులయా, కన్నులయా, ఎంతో భాగ్యులయా, కన్నులయా, ఎంతో భాగ్యులయా. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. జీవంలో జీవం మీరు, రక్తంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలినవారు. జీవంలో జీవం మీరు, రక్తంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలినవారు. ధన్యులయా, ఎంతో భాగ్యులయా. గోరె పిల్ల జీవా గ్రంథములో, గోరె పిల్ల జీవా గ్రంథములో రాయబడిన వారు ధన్యులయా. గోరె పిల్ల జీవా గ్రంథములో, గోరె పిల్ల జీవా గ్రంథములో రాయబడిన వారు రాజులయా, ధన్యులయా, ఎంతో భాగ్యులయా, ధన్యులయా, ఎంతో భాగ్యులయా. ప్రజల హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే నువ్వు ధన్యుడివే. సహోదరుడా, యేసు ప్రభు వారు ఆవల గట్టికి వెళ్ళి నీకు వాగ్దానం చేసింది. నీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పిన వాగ్దానం ఏంటో తెలిసినా? అందరికీ కాదు, ఆయనలో ఉన్నవారికి మాత్రమే. ఒకవేళ ఈ మధ్యాహ్నం వేళ ఆయనలో నువ్వు ఉంటే, ఆయన పరిపూర్ణమైన వాక్యం, నువ్వు కూడా పరిపూర్ణమైన వాక్యమే. ఆయన వాక్యం యొక్క గుణలక్షణాలను, వాక్యం యొక్క విలువను ఈ లోకానికి సాటేదానికే దేవుడు ఆ వాక్యం నీ లోపల పెట్టాడు. ఆయన ఒకవేళ దేవుడు పెట్టమైతే పాపమునికి ఎన్నడూ రాజీ పడలేవు, ఈ లోకానికి రాజీ పడవు. శ్రమలలో బాధలలో వెనక్కి చూడవు, పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడవు, ఈ లోకానికి రాజీ పడవు. అతనే దేవుడు బిడ్డ అన్నాడు. ఒకవేళ రాజీ పడితే సంఘ సభ్యుడివే, నువ్వు నామకార్థ క్రైస్తవులవే, నువ్వు ఒక సమస్తకు చెందిన వ్యక్తివే. కానీ దేవుడి బిడ్డలే రాజీ పడరు, పాపము చెయ్యరు, చేయజాలరు. ఎందుకంటే వాళ్ళకి ఒక శరీరం ఉన్నది. మరణము ఈ శరీరం మీదున్న మరణమును దాటుకొని ఆ మరణము లేని శరీరంలోకి వెళ్ళటానికి వారికి వాగ్దానం చేయబడింది. ఈ మధ్యాహ్నం నీకు కూడా వాగ్దానం చేయబడింది. మరణము లేని ఆ శరీరానికి వెళ్ళడానికి నీకు వాగ్దానం చేయబడింది. ఆ కారణం చేత మనకంటే ముందుకెళ్ళిన ప్రభువు యేసుక్రీస్తు వారు సాక్షి చెప్పారు. ఓ దాన్ని విన్నా, సాక్షిగా ఉన్నా ఆ యొక్క పౌలు గారు అంటున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? నువ్వు నన్ను బంధించలేవు, నువ్వు నన్ను చంపలేవు, నా మెడలు నువ్వు నరకొచ్చేవగా నువ్వు నన్ను చంపలేవు. ఎందుకంటే నాకు వాగ్దానం చేయబడింది, నేను మరలా తిరిగి లభిస్తా, నేను తిరిగి లభిస్తా అని సాక్ష్యంతో పౌలు ఆ రోమా పట్టణంలో హతసాక్షిగా వెళ్ళటానికి నవ్వుకుంటూ వెళ్ళాడు అన్నాడు ప్రవక్త. ఈరోజు నువ్వు వాక్యం నమ్మితే సహోదరుడా, వాక్యం హృదయంలో ఉంటే, నువ్వు వాక్యానికి సంబంధించిన బిడ్డవైతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పురుగుల ఇంటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని మహిమగా మార్చడానికి, దీనిని ఈ మరణమును జయించడానికి కలవరిలో నీ కొరకు వేల చెల్లించబడింది. నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఇంకా ఎవరైనా వాక్య వెలుపులు ఉంటే సహోదరుడా, సహోదరి, లోపలికి రండి.
నీ సమస్య ఏదైనా తీర్చగలిగిన సమర్థుడు, ఆకాశం సింహాసనంగా భూమి పాదపీఠము నా దేవుడు. నీ అవసరత ఎంత ఆయనకి అల్పమే, దేనినైనా తీర్చగలడు. యథార్థమైన హృదయాలతో, పాపరహితమైన హృదయాలతో దేవుని చిత్తమును జరిగిస్తూ ఆయన పాదముల యొద్ద ప్రార్థించు. దేవుడిని జవాబిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. సహోదరుడా, సహోదరి, ఇంకా రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే రక్షింపబడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. మీ సొంత శరీరాలలోకి వెళ్ళేదానికి సమయం ఆసన్నమైంది. యుగ యుగాలు ఉండేదానికి, కోట్ల సంవత్సరాల దేవుడితో తిరిగేదానికి, మరణము లేని రాజ్యములు, పాపము లేని రాజ్యములు, ముసలితనము లేని రాజ్యములు, నిత్యము ఎవరుగా ఉండే ఆ రాజ్యములో ఉండేదానికి సమయము ఆసన్నమైంది. వెళ్ళేదానికి సమయం ఆసన్నమైంది. ఇంకా ఆనవారు లేనివారు, ఇంకా ముద్ర లేనివారు, ఇంకా రక్తం కిందకి రానివారు ఎవరైనా ఇక్కడ ఉంటే మిక్కిలి అనుకూలమైన సమయం ఇది. మార్చుకొని మీ జీవితాలను మార్పు చెందండి. దేవుడికి మీ జీవితాలు అప్పగించండి. ఓటమి పాలవటం దేవుడి చిత్తం కాదు. నా పిల్లలు జయిస్తారని చెప్పాడు ఆయన. జయించి సాక్షిగా ఉండు. అలాంటి కృప దేవుడి మీకు దయచేయను గాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, మీకు వందనాలు. అవును, మాకు స్థలము సిద్ధపరచడానికి మీరు వెళ్ళారు. అవి మా థియోఫిని బాడీలని, మా సొంత శరీరాలని, వాక్యమ శరీరాలని, అందులో మాకు మరణం లేదని, అది దాటుకొని ఇక్కడికి వచ్చామని, ఈ పరీక్షలు గెలుచుకొని కూడా అక్కడికి వెళ్తామని మాకు బోధించబడింది. ఇంకా ఎవరైనా భయమతో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ ఇప్పుడే ఎవరు భయాన్ని తీసే ప్రభువా, మీకు సమర్పించుకున్నట్లయితే, మీకు లోబడినట్లయితే, మీరు నాయన మాకు ఒక ముద్ర వేశారు. అది పరిశుద్ధాత్మ అన్నావు, అది భ్రమపరిచే ఆత్మ, అది పిరికి ఆత్మ కాదన్నావు ప్రభువా, అది ధైర్యపరిచే ఆత్మ అన్నావు ప్రభువా, అది నాయన ఇంద్రియములను నిగ్రహ శక్తినిచ్చే ఆత్మది, అది పిరికి ఆత్మ కాదన్నావు ప్రభువా, పాపమును చూసి సరెండర్ అయ్యే ఆత్మ కాదని, పాపమును జయించే ఆత్మ అన్నావు ప్రభువా. మీ పిల్లలకి ఆత్మ దయచేయము. ఆ ముద్ర, ఆ సంచకరు వారి ప్రాణములు, వారి రక్తములో ఉండనుగాక దేవా. అది రెండంచుల ఖడ్గమై ప్రతి దినము, ప్రతి క్షణము వారి లోపల ఆ సంచకరు తిరుగురుగాక దేవా. ప్రతి పాపమును జయించి బిడ్డలుగా సాక్షులుగా ఉందురుగాక. కృప చూపు దేవా. తలంచి మమ్మలను, నాలపని పిల్లలను, ఇలా ఉన్న పిల్లలను కూడా దీవించుము దేవా. నీ వాక్యానికి లోబడిన పిల్లలు, సహాయం కోరుతున్న పిల్లలకి ఎవరుంటూ వారు ప్రార్థన చేస్తున్నట్లయితే నాతో ప్రభువా, నా తండ్రి, వారు అంతరంగాన్ని అప్పగించినట్లయితే, వారు పశ్చాత్తాప పడుతున్నట్లయితే, జయించడానికి సహాయం కోరుతున్నట్లయితే, వారి జీవితాలకు సజీవ యాగముగా సమర్పించినట్లయితే వారికి బహుగా సహాయపడు దేవా. వారిని నడిపించయ్యా, వారికి ప్రత్యక్ష దరిచే ప్రభువా, వారికి వాక్యాన్ని అందించు ప్రభువా, ముసుగును తొలగించు ప్రభువా, నువ్వు ఏమైనా వాళ్ళకి అర్థం చేయ ప్రభువా. ఆ పరిపూర్ణమైన వాక్యము వారి అంతరంగంలో బహు బలముగా అయ్యా అభిషేకంగా పంచాయిను గాక. వీరికి ఆత్మ దూరపరచబడును గాక దేవా. కృప చూపమని నాయనా, మీ కృపాహస్తములకు శ్రమలలో, శోధనలు, బాధలు, శిక్షలు, బోధలు వారు పెరిగే కృప దయచేయము. మీరు మెచ్చే బిడ్డనికి తిరిగి చూడక అయ్యా తరుణైన ఆనవాళ్ళు తీసుకొచ్చిన యెహోషువ ఏ రీతిగా సిద్ధపడి తనతో ఉన్న 1,00,000 మందిని సిద్ధపరిచాడు ప్రభువా, తనతో ఉన్న సంఘాన్ని సిద్ధపరిచిన ఆయన ఆ వాగ్దాన భూములను ఏ రీతిగా పంచాడో ప్రభువా, అదే ఇదిగో నాయన యెహోషువగా ఈ రోజున మీరు ఇక్కడ ఉన్నారు ప్రభువా. నీ పరిశుద్ధాత్మను అక్కడ ఉంచావు ప్రభువా. ఎందుకంటే మా స్వాస్థ్యంలోకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి, మా స్వాస్థ్యంలో మా భాగాలు మాకు పంచడానికి, ఆ వాక్యములు మా భాగం మాకు అందించి మమ్మల్ని అందులో నాయన ఫలించే బిడ్డలుగా ఉంచడానికి మీరు నాయన మాకు చంచకరువుగా మా లోపలికి వచ్చినందుకు స్తోత్రములయ్యా. పూర్తిగా మేము లోబడుతున్నాం నాయన. ఆ రోజు యెహోషువ గ్రంథం అయితే లోపలికి తీసుకెళ్ళడానికి యెహోషువ గ్రంథం అయితే, ఈ రోజున మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళడానికి ఎఫెసీ పత్రిక ఉన్నావు ప్రభువా. ఆ రోజు యెహోషువ పరిశుద్ధాత్మ ఉంటే ఈ రోజుగా నాయన ఇదిగో ఎఫెసీ రాసిన గ్రంథము పరిశుద్ధాత్మ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే గ్రంథముగా ఎప్పుడొక పరిశుద్ధాత్మ మీరున్నారో మాకు చెప్పబడింది ప్రభువా. మీ యొక్క నాయకత్వానికి మేము లోబడుతున్నాం, సమర్పించుకుంటున్నాం. మరొకసారి మా పాప దోషము క్షమించయ్యా, అతిక్రమం క్షమించయ్యా, అవిధేతలను క్షమించయ్యా. నీ పిల్లలు ప్రభువా పరిపూర్ణమైన నీ మార్గంలో నడవటానికి నాయన అందరికీ కృప చూపయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించయ్యా, ప్రతి ఒక్కరు నీ అభిషేకం పొందుకొని వెళ్ళదురు గాక.
జయించుదురుగాక, జయించుదురుగాక, జయిస్తూ ముందుకెళ్ళుదురుగాక. యెహోషువ ఈ రీతిగా జయిస్తూ 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 31 రాజులను జయించి ప్రభువా ఆ యొక్క వాగ్దాన భూమిలోకి వెళ్ళి అయా 9 గోత్రకర్తలకు ఏ రీతిగా భూభాగాలు పంచించాలో ప్రభువా ఈ రోజు ప్రభువా అంతకంటే జయశాలిగా మీరుండి మా స్థానాల్లో మమ్మల్ని నిలబెడుతున్నందుకు స్తోత్రములు తండ్రి. ఇచ్చిన బిడ్డలందరూ దీవించమని, తల్లంచి ప్రతి బిడ్డను దీవించమని స్వామి. విడిచిన కానుకలు దర్శనం బాగా దీవించి రెట్టింపాసం దయచేయము. వారి జీవితాలను సమర్పించుకునే పిల్లలు ఎవరైతే ఉన్నట్లయితే, ఇంకా ప్రభు నిష్కృష్ణామలో బాప్తిసం పొందిన పిల్లలు ఉన్నట్లయితే వారు త్వరగా నీ రక్తమే కిందకు వచ్చి ముద్రించబడుదురుగాక. కృప చూపమని ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తూ, ప్రతి యవన బిడ్డని చేతికి అప్పగిస్తూ, ప్రతి అవసరత మా సంఘ ప్రతి అవసరతని చేతికి అప్పగిస్తూ ప్రభువా మీరే తోడుకుండి ప్రతి అవసరం తీర్చి ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపించి ఆవలగట్లో మా శరీరాన్ని కలుసుకునేంత వరకు, ఆ ఇంట్లోకి వెళ్ళేంత వరకు అలాగే మేము పోరాడుతున్నగాక, చక్కగా మేము ముందుకు నడుచుదునుగాక. అటు కృప మాకు దయచేయమని క్రీస్తు యేసు అని మీ పరిశుద్ధమైన నామములో ఈ మనలోని ప్రార్థించడికి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం తలవంచిన మనకు రాల పని పిల్లలకు సకల పరిశుద్ధులకు లౌరుని పిల్లలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.